సాయి హరిః ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్యశ్రీ చరణారవిందములకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ మన శ్రీ సత్యసాయి బాల వికాస్ దివ్యోద్యమ వ్యాప్తిలో భాగంగా మనం ప్రతి నెల కూడా శ్రీ సత్యసాయి బాల వికాస్ గ్రూప్ 4 తరగతులను నిర్వహించుకుంటున్నాం. అండ్ స్వామి అనుగ్రహాశీస్సులతో ఇది 7వ గ్రూప్ 4 తరగతి. స్వామి దయతో చాలా చక్కగా జరుగుతున్నాయండి బాల వికాస్ గ్రూప్ 4 తరగతులు. ఎంతో క్వాలిటేటివ్ గా జరుగుతున్నాయి. చాలా బిగ్ స్పీకర్స్ వస్తున్నారు. ఎంతో బిజీ స్కెడ్యూల్ ఉన్న పర్సన్స్ కూడా మన సెషన్ కి వచ్చి అందరికీ కూడా స్వామి సందేశాన్ని అందిస్తున్నారు. ఇది నిజంగా స్వామి మనకి అనుగ్రహించే ఒక దివ్య వరం అనే చెప్పుకోవాలి. ఈ అవకాశాన్ని పొందుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యులనే చెప్పుకోవాలి. అండ్ అందులో భాగంగా చాలా యుగాలుగా ప్రతి స్పిరిచువల్ సీకర్ కి అలాగే సరిగ్గా సాధన చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక మనం భగవంతుని అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి, స్వామికి ఇంకా దగ్గరగా ఎట్లా చేరాలి, స్వామి పాదాలని ఎట్లా ఆశ్రయించాలి, అండ్ మోరోవర్ స్వామికి నచ్చిన పిల్లాడిగా ఎలా ఉండాలి అన్నది ఎంతో మంది సాధకులకి ఎప్పటి నుంచో చాలా ఇబ్బంది పెడుతున్న ఒక ప్రశ్న అన్నమాట. అది చేరడానికి ఎన్నో తపస్సులు చేస్తూ ఉంటారు, ఎన్నో సాధనలు చేస్తూ ఉంటారు. నగర సంకీర్తనలు, భజనలు, సేవలు, రకరకాల మనం ప్రక్రియల్ని అనుసరిస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఎవరికి కూడా పూర్తి స్థాయి సమాధానం దొరకడం అనేది చాలా కష్టమైన విషయం. బట్ ముఖ్యంగా మనలాంటి వాళ్ళకి, అంటే ఇంకా ఈ సాధనలో ఇంకా అప్లిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి చాలా కష్టమైన విషయం అన్నమాట. ఆ ప్రశ్నకి మనం సమాధానం వెతకడంలో భాగంగా నిర్వహించుకుంటుంటే ఈరోజు సెషన్ అండి. అండ్ ఇది ఒక వెరీ వెరీ వండర్ఫుల్ సెషన్. డెఫినెట్లీ ఇది ఒక అద్భుతమైన మ్యూజికల్ సెషన్, సత్సంగ్ కాబోతోంది. ఈ రోజు మన సెషన్ లో భాగంగా సాయం దయచేసి అందరు కూడా మ్యూట్ పెట్టుకోండి. ఈరోజు మన సెషన్ లో భాగంగా ఈరోజు మనతో ఉన్నారు సాయి ప్రభాకర్ బాలాంత్రపు. వారి గురించి నేను ప్రత్యేకంగా మీ ఎవరికి కూడా చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఎంత సుపరిచితులంటే వారి కంటే కూడా వారి గాత్రం మరింత పరిచితమైనది మనకి. ఎన్నో స్వామి భజనల్ని, అలాగే ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్ అంటే స్వామి వారి ఎదురుగా కూర్చొని పాడుతూ ఉంటారు, స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు, ఇలా అనుకుంటూ ఉంటాం మనం. కానీ
వీరి దగ్గర ప్రత్యేకత ఏంటంటే మన పర్తియాత్రలకు కూడా వీరు సహకరిస్తూ ఉంటారు మనకి. మా ఎన్నో పర్తియాత్రలు స్వామి దయతో 2001 నుంచి కూడా పర్తియాత్ర అనే ఒక అద్భుతమైన కార్యక్రమం. అండ్ మనం కూడా గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే అది శ్రీకాకుళం జిల్లా నుంచే పర్తియాత్ర అనే ఒక ఈ ప్రక్రియ ప్రారంభమైంది. స్వామిని దర్శించుకునేది శ్రీకాకుళం జిల్లాలోనే ఈ పర్తియాత్ర పుట్టింది. అప్పటి నుంచి కూడా ఎన్నో వందల పర్తియాత్రలు జరిగాయండి. డిస్ట్రిక్ట్స్ లోని కాను, స్టేట్స్ లోని, అలాగే వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చి స్వామి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఈ అద్భుతమైన ప్రక్రియలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాలకి కూడా కాకుండా స్వామి భజనలు అనగానే ఈ పర్తియాత్రలో మనం జనరల్ గా ఒక మ్యూజికల్ ప్రోగ్రామ్ కానీ ఒక డ్రామా కానీ చేస్తూ ఉంటాం. వాటిలో కూడా వారి గాత్రం వినిపిస్తూ ఉంటుంది. సోదరులు సాయి ప్రభాకర్ గారు వారు ఈ రోజు మన సెషన్ కి విచ్చేశారు అంటే నేను నిజంగా నమ్మలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే ఎంతో బిజీ స్కెడ్యూల్ అండి. నాకు తెలుసు వారితో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన, వారికి కూడా తెలియని విషయం ఏంటంటే 2023 శ్రీకాకుళం జిల్లా పర్తియాత్రకిలో స్వామి క్యారెక్టర్ కి వారు డబ్బింగ్ చెప్పారనమాట. ముఖ్యంగా స్వామి క్యారెక్టర్ కి డబ్బింగ్ అనగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ గుర్తొచ్చేది ప్రభాకర్ గారి వాయిస్. ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ టు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వాయిస్ అనమాట. అది నిజంగా బ్లెస్డ్ వాయిస్. అందుకే మీ అందరికీ తెలియాల్సిన చాలా అద్భుతమైన విషయం ఏంటి అంటే దేవుడమ్మ అనే ఒక బుర్రకథని స్వామి వారి దివ్య సమక్షంలో వారు ప్రదర్శించినప్పుడు స్వామి ఎంతో ఆనందపడ్డారు. చాలా అసలు ఎంత ఆనందపడ్డారో. ఎందుకంటే నాకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అంటే ఇండివిజువల్ లెవెల్లో, నా పర్సనల్ లెవెల్లో భగవాన్ బాబా వారు అంటే కూడా నాకు తెలియదు అప్పటికి. ఎవరు హూ ఈస్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా డోంట్ నో. ఆ టైంలో అంటే నేను 7th క్లాస్ చదువుతున్న టైంలో మా నాన్నగారు భక్తి ఛానల్ ఓపెన్ చేస్తే నేను ఫస్ట్ చూసి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని చూసింది ఆ టీవీలో అండి. ఆ రోజు వస్తున్నది నాకు ఇవాళ వారితో సెషన్ అనగానే జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు వస్తున్నది దేవుడమ్మ బుర్ర కథ అనమాట. ఫస్ట్ టైం నేను ప్రభాకర్ గారిని అక్కడ చూశాను. అండ్ కరెక్ట్ గా అక్కడికి ఒక 16 సంవత్సరాలు తిప్పి చూస్తే ఇట్లాగా ఒక సర్కిల్ వేస్తే కనుక ఈ రోజు వారిని ఇంట్రొడ్యూస్ చేసే ఒక మహద్భాగ్యాన్ని ప్రసాదించారు స్వామి. కాబట్టి ప్రభాకర్ గారు అండ్ అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించాను అంటే ఆ దేవుడమ్మ బుర్ర కథ కంప్లీట్ అయిన తర్వాత భగవాన్ బాబా వారు ఎంతో ప్రేమగా వారిని పిలిచి నువ్వు నా కోకిలో బంగారు అన్నారనమాట. అంత ప్రేమని పొందిన వ్యక్తి. స్వామి అనుగ్రహం అంటే వారితో ఉండడము, వారితో ఫిజికల్ గా ట్రావెల్ చేయడము, వారి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలను పొందడమే కాకుండా అండి, భగవాన్ భక్తులు ఉంటారు కదా, మనలాంటి భక్తులు, ఇటువంటి వారందరి ప్రేమను కూడా పొందడం కూడా భగవాన్ బాబా వారి ప్రేమను పొందడం అనే మేము భావిస్తూ ఉంటామండి. సో ఆ విధంగా ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సాయి ప్రభాకర్ గారు. నిజంగా వారిని చూసి నేను ఇండివిజువల్ లెవెల్లో చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. వారు ఈరోజు మన సత్సంగానికి వారు టైం ఇవ్వడం అనేది నిజంగా స్వామి మనకు అనుగ్రహించిన వరం. అండ్ నేను ఇంకా చాలా మినీగా ఆయన ఇంట్రడ్యూస్ చేశాను. పూర్తి స్థాయిలో వారిని గురించి పరిచయం చేయవలసిందిగా సోదరుడు శివతేజాని ఆహ్వానిస్తున్నాను. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. మన తల్లి, తండ్రి, గురువు, దైవమైన మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయి నాథుని దివ్యశ్రీ చరణారవిందములకు వేవేల నమస్సులు ప్రేమపూర్వకంగా సమర్పించుకుంటూ భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మన శ్రీ సత్యసాయి బాల వికాస్ గ్రూప్ 4 తరగతిలో భాగంగా స్వామికి నచ్చిన విధంగా స్వామి మెచ్చే పిల్లవానిగా ఉండటం ఎలా అనే అంశంపై మాట్లాడుతూ స్వామితో తమకున్న ప్రత్యేక అనుభవాలను మనతో పంచుకోవడానికి మన ముందు ఉన్న విశిష్ట వక్త శ్రీ బాలాంత్రపు సాయి ప్రభాకర్ గారు. శ్రీ సత్యసాయి విద్యావిహార్ హైదరాబాద్లో తమ ప్రాథమిక స్థాయి విద్యను అభ్యసించిన శ్రీ సాయి ప్రభాకర్ గారు 2007వ సంవత్సరంలో శ్రీ సత్యసాయి విద్యార్థిగా శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ నుండి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం 2009లో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ మరియు 2011లో ఫైనాన్స్లో ప్రత్యేకత MBA పూర్తి చేశారు. 2010లో జరిగిన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ 29వ వార్షిక స్నాతకోత్సవంలో ఆల్రౌండర్గా బంగారు పతకాన్ని సాధించారు. అనంతరం ఈక్విటీ నాలెడ్జ్ పార్ట్నర్స్, క్రిసిల్, డిలైట్ మరియు సదరన్ అండ్ గ్లోబల్ సర్వీసెస్ వంటి కార్పొరేట్ సంస్థలలో దాదాపు 10 సంవత్సరాలుగా పనిచేశారు. అంతేకాక
బిజినెస్ అనలిటిక్స్లో ఎంఎస్సి డిగ్రీని బిట్స్ పిలానీ నుండి పొందిన శ్రీ సాయి ప్రభాకర్ గారు ప్రస్తుతం శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి చేస్తూనే డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. స్వామివారి అనుగ్రహాన్ని, వారి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యములను అనేక పర్యాయములు పొందిన వీరు భగవానుని దివ్య సమక్షంలో మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి జీవిత విశేషాలతో బుర్రకథను గానం చేసిన బృందంలో ముఖ్యులు. శ్రీ సాయి కుల్వంత్ సభా మండపంలో నిత్యం నామ సంకీర్తనలతో చేయు భజన బృంద సభ్యులైన వీరు శ్రీ సత్యసాయి సేవా సంస్థల ద్వారా నిర్వహించబడు అనేక పట్టియాత్రలో కూడా తమ గాత్రాన్ని స్వామి సేవకు వినియోగిస్తూ తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు. అటువంటి వ్యక్తి ఈ రోజు మన తరగతి నిర్వహించడం స్వామి అనుగ్రహించిన అదృష్టం. కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ సోదరుడు శ్రీ సాయి ప్రభాకర్ గారిని సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నా గొంతు వినపడుతోందండి? క్లియర్ గా ఉందా? వినపడుతున్నా. సాయిరామ్. సాయిరామ్. భగవాన్ బాబా వారి పాద పద్మాలకి ప్రణమిల్లుతూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదరీమణులకు, బాల్ వికాస్ గురువులకు అందరికీ నా హృదయపూర్వక సాయిరామ్ నమస్కారాలు. బ్రదర్స్ శశికాంత్, శివతేజ బ్రదర్స్ కి నా కృతజ్ఞతలు. వారి మాటల్లో నా పైన వారికి ఉన్న ప్రేమని వాళ్ళు అట్లా చెప్పారు. ఇదంతా స్వామి దయే, ఆయన కరుణా కటాక్ష వీక్షణాలే, ఆయన దయే అంతా. థ్యాంక్ యూ బ్రదర్స్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. నాకు ఈరోజు చాలా గొప్ప అవకాశం చిక్కిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సత్సంగాలు నన్ను నేను సంస్కరించుకోవడానికి వచ్చిన ఒక మహాభాగ్యంగా తీసుకుంటున్నాను. ఎందుకంటే గత 4-5 రోజులుగా స్వామి లిటరేచర్ చదవడం, స్వామి మాటలు వినడం, స్వామి వారి సన్నివేశాలు, సంఘటనల గురించి చూడడం, దాని ద్వారా ధరించడం, ఇక్కడ మాట్లాడడం ఒక భాగం అయితే దానికి ముందు ప్రిపరేషన్ నిజంగా చాలా మెమొరబుల్ గా ఉంటుంది. ఎవరికైనా ఏ ప్రోగ్రామ్ అయినా స్వామి ముందు చేసిన ఆ ప్రాక్టీస్ సెషన్స్ లో వచ్చే ఆ యూనిటీ కానివ్వండి, స్వామి పైన ఆ భక్తి కాని, ఆ యూనిటీలోనే మనకు తెలుస్తుంది. అందుకే స్వామి అంటారు యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ అంటూ ఉంటారు స్వామి. దైవత్వం ఏకత్వంలో, అదే విధంగా నిర్మలత్వంలో ఉంటుందని స్వామి చెప్తారు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే స్వామికి ఆదర్శ బిడ్డగా, ఒక ఆదర్శ పుత్రుడిగా, పౌత్రికగా ఎలా ఉండాలి మనం. బ్రదర్స్, నేను పీపీటీ షేర్ చేసిన పీపీటీని ఒకసారి ప్రెజెంట్ చేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. సాయిరామ్. మొట్టమొదటిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆదర్శ బిడ్డగా మారే దివ్య మార్గం అనే టాపిక్ మీద మనకి తెలిసినవి ఈరోజు పంచుకుందాము. ముందుగా వందే సుందర మందవదనం కారుణ్యవారానిధి భారద్వాజ పవిత్ర గోత్ర భువం పాపస్తంభం విభుం ఉద్యతాను మరీచి మండల రుచిం ప్రేమ స్వరూపం ప్రభుం శాంతి శ్రీవలయం
ప్రశాంతి విలయం సత్యం శివం అందరు. వందే సుందర మందహాస వదనం కారుణ్య వరానిధిం. స్వామి మనకి తల్లి, మనకి తండ్రి, మనకి గురువు, మనకి దైవం. అన్నీ స్వామి, అన్నీ మనకి స్వామి. మొట్టమొదటిగా ఈ ప్రయాణాన్ని ఏ విధంగా మనం సాగించుకోవాలి, మనం ఏ విధంగా ఈ ఉత్తమమైన ఒక స్వామితో ఈ సంబంధాన్ని, ఈ రిలేషన్షిప్ ని ఎలా మనం దృఢపరచుకోవాలి అనే విషయం పైన మనం చర్చించుకుందాం. 2007 ఆ ఆ సమయంలో ఒక సాయంత్రం ఒక విద్యార్థి, స్వామి మీతో మేము కలిగి ఉండే ఉత్తమ సంబంధం ఏమిటి, అంటే మీతో ఎటువంటి రిలేషన్షిప్ మేము మీతో పెట్టుకోవాలి స్వామి అని అడిగారట ఆ స్టూడెంట్. ఆ సంవత్సరం ఆ అబ్బాయి ఇన్స్టిట్యూట్ లో తన చివరి ఏడాది పూర్తి చేసుకుని బయటికి వెళ్లే సమయం. వెంటనే స్వామితో ఇలా ప్రార్థిస్తున్నాడు. వెంటనే స్వామి వింటున్నారు. అప్పుడు స్వామితో అబ్బాయి ఇలా అంటున్నట్ట, స్వామి శాశ్వతంగా ఎలా అనుసంధానం కలగాలి మీతో. మీరు నన్ను ఒక మృదుమైన తల్లిలా చూసుకున్నారు, ఒక క్రమశిక్షణ గల తండ్రిలా సరిదిద్దారు, అత్యంత ప్రియమైన స్నేహితుడిలా నన్ను ఆదుకున్నారు, ప్రేమించారు స్వామి. నన్ను గురువులా సరైన మార్గంలో నడిపించారు. వీటన్నిటిలో మీతో సంబంధం పెట్టుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏమిటి అని అబ్బాయి ప్రార్థించగా స్వామి అలా అతని కళ్ళలోకి లోతుగా చూసి కొద్దిసేపు ఆగి ఇలా అన్నారట, నాకు మీతో ఉన్న సంబంధం శాశ్వతంగా దృఢంగా ఉండాలంటే నన్ను మీ గురువుగా భావించండి, నన్ను మీ పూజ్య గురువుగా స్వీకరించి స్థిరమైన శిష్యునిగా ఉండండి అని స్వామి సెలవిచ్చారట. అదేవిధంగా స్వామి అన్నారట, అప్పుడు ఈ బంధం జీవితకాలం మాత్రమే కాదు, అనేక జన్మాల పాటు నిలిచి ఉంటుంది అని స్వామి చెప్పారట. సో మనం స్వామిని ఒక గురువుగా, ఒక ప్రియమైన స్నేహితుడిగా, స్వామి చెప్తారు, వన్స్ ట్రూ ఫ్రెండ్ ఈజ్ గాడ్. భగవంతుడే మన నిజమైన స్నేహితుడు, ఆప్తమిత్రుడు. ఏ విషయమైనా మనకి ఏ కష్టకాలం వచ్చినా, ఆనంద సమయం వచ్చినా స్వామికలా పంచుకుంటే స్వామి ఆ విధంగానే మనకి రెస్పాండ్ అవుతూ ఉంటారు. మనం ఈ జర్నీలో స్వామికి అత్యంత ప్రియమైన బిడ్డగా ఎలా మారాలి, ఆ దివ్య మార్గం ఏమిటి అని మనం ఆలోచించాలి. స్వామివారి చిరకాల భక్తులు అయిన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఆయన రాసిన పద్యాల్లో స్వామివారి ప్రేమ ఎంతో అద్భుతంగా తొణికిసలాడుతూ ఉంటుంది. ఆయన ఒక పద్యంలో అంటారు, పుట్టుటయే ఎరుకని ప్రభుండవు, పుట్టుటిదేమి స్వామి, నీ పుట్టుట మాపై కరుణ పుట్టుటగాది మహాన్. నీ పుట్టిన రోజు వేడుకలు పుట్టిన రోజు, ప్రశాంతి ధాత్రి కాల్పెట్టిన రోజు, ప్రేమ సుఖ పెట్టిన రోజు, ప్రేమ సుఖ పెట్టిన రోజు, సమస్త విశ్వము. ఈ పద్యంలో ఎంతో అద్భుతంగా పుట్టుటయే ఎరుంగని ప్రభుండవు స్వామి, నీకు తుది చివర అంత్యము ఆది, ఆది మధ్యాంతరహితుడవి స్వామి. అటువంటి స్వామి, అటువంటి పరమ గురువు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి. మీరు మా కోసం ఎందుకు వచ్చారు కిందికి అంటే, పుట్టుటే ఎరుంగని ప్రభుండవు, పుట్టుటిదేమి స్వామి, నీ పుట్టుట మా పైన కరుణ పుట్టుట కాదు. అంటే మా పైన కరుణ పుట్టింది స్వామి, మీకు మా పైన ప్రేమ పుట్టింది కాబట్టి మీరు దివి నుండి భువికి వచ్చారు అని కవి ఎంతో అద్భుతంగా వర్ణించి, నీ పుట్టినరోజు వేదములు పుట్టినరోజు. ఈ ఏడాది 2025 స్వామివారి సెంటనరీ సెలబ్రేషన్స్ అత్యద్భుతంగా మనం చేసుకుంటున్నాం. మనం ఈ విధంగా ఈ సత్సంగంలో పాల్గొంటున్నామంటే
కేవలం అది స్వామివారి సంకల్పం మాత్రమే. ఒకసారి స్వామి చెప్పారు, నా గురించి తలుచుకోవాలన్నా నా సంకల్పం ఉండాలిరా అని చెప్పారు. మనం ఈ రోజున ఒక సత్సంగంలో స్వామి గురించి మాట్లాడుకుంటున్నామంటే స్వామివారి అది ఆయన దివ్య కరుణా కటాక్ష వీక్షణాలు ఉండబట్టే మనం ఈ రోజు కలుసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే స్వామి వారి బోధనలు మనం ఏ విధంగా ఆకళింపు చేసుకోవాలి అనే అంశాన్ని మనం చర్చించుకుంటే, స్వామివారి చెప్పిన మెసేజ్, స్వామివారి బోధ ఏంటి, స్వామివారు ఇచ్చిన సందేశం ఏమిటి, ఆయన ఇచ్చిన మానవతా విలువలు గురించి, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసల గురించి వారు చెప్పిన బోధ ఏంటి, అవి పాటిస్తే మనం నిజంగా స్వామికి చేరువవుతాము. స్వామివారి ఆదర్శ బిడ్డగా మనము చెప్పుకోగలుగుతాం. నాకు ఒకటి గుర్తొచ్చేది ఏంటంటే, స్వామి అనుగ్రహాన్ని ఎలా నిలుపుకోవాలి, ఒక వృత్తాంతం మనం ఇప్పుడు పంచుకుందాం. ఆ రోజుల్లో శ్రీమతి రాణి సుబ్బమ్మ గారని, రాణిమా అని చాలా చిరకాల భక్తురాలు ఉండేవారు. ఆమె కుమార్తె స్వామిని ఈ విధంగా అడిగారట, స్వామి, మీరు మా కుటుంబానికి చాలా మంచి చేశారు. ఇప్పుడు ఈ అనుగ్రహాన్ని, మీరిచ్చే అనుగ్రహాన్ని, బ్లెస్సింగ్స్ ని మేము ఎలా నిలుపుకోవాలి? మాకు ఈ అవకాశాలు నిరంతరం లభిస్తాయా ముందు ముందున అని అడిగారట ఆవిడ కూతురు. స్వామి ఈ విధంగా సమాధానం చెప్పారు, మీరు పుట్టపర్తికి వస్తున్నందున లేదా నా దర్శనం చేసుకుంటున్నందున మీకు ఈ అవకాశం లభించడం లేదు. మీకు సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని మీరు నిర్ధారించుకోగలిగితే ఏకైక మార్గం నా బోధనలను మీరు పట్టుకోవడం ద్వారా మాత్రమే అని చెప్పారు ఎంతో స్పష్టంగా. స్వామి అంటారు వాళ్ళతో, ఆవిడతో అన్నారట, నేను ముఖ్యం కాదు, ముఖ్యమైనది నా బోధన, నా సందేశం. సో మనం స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలంటే ఆయన సందేశాన్ని మనం పాటించాలి, ఆయన బోధనల్ని మనం ప్రాక్టీస్ లో పెట్టాలి. అదే విధంగా ఒకసారి పిల్లలందరూ స్వామి దగ్గర ఉన్నారు. స్వామి కొన్ని రోజులు ఏదో కారణంగా పిల్లలతో మాట్లాడడం మానేశారు. స్వామి ఎందుకో మనతో హ్యాపీగా లేరే, మనతో మాట్లాడడం లేదే, ఏదో అప్సెట్ గా ఉన్నారు అని వాళ్ళందరూ స్వామి దగ్గరికి వెళ్ళి, అందరూ గుంపున వెళ్ళి, స్వామి స్వామి ప్లీజ్ ఫర్గివ్ స్వామి, మమ్మల్ని ఫర్గివ్ చేయండి, క్షమించండి స్వామి, మేమేమైనా తప్పు చేస్తే క్షమించండి స్వామి అని స్వామి ప్రార్థించారట. గట్టి గట్టిగా అరుస్తుంటే స్వామి అన్నారట, చాలా మంది ఎల్డర్స్ ఉన్నారు ఇక్కడ, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, అది మర్యాద కాదు, నెమ్మదిగా మాట్లాడండి, నెమ్మది నెమ్మది అంటున్నారు. వెంటనే స్వామికి పిల్లలకి ఉన్న అవినాభావ సంబంధం వర్ణనాతీతం. వెంటనే స్వామి అలా చెప్తుండగా మళ్ళీ స్వామి పిల్లలు, స్వామి ప్లీజ్ స్వామి ప్లీజ్ స్వామి అంటూ స్వామితో ప్రార్థన మొదలెట్టారు. అప్పుడు స్వామి అన్నారు, నీ ప్లీజ్ ప్లీజ్ అండంలోనే ఉందిరా సమాధానం అన్నారు. అదేమిటది? ప్లీజ్ స్వామి అంటుంటే స్వామి అన్నారట, యూ ప్లీజ్ స్వామి అంటే, ఇంగ్లీష్ లో యూ ప్లీజ్ స్వామి అంటే మీరు స్వామిని ఆనందపరచండి, మీరు స్వామిని సంతోష పెట్టండి, అందులోనే సమాధానం ఉంది అన్నారట. అంటే అర్థం ఏంటి? ఏ విధంగా స్వామిని సంతోష పెట్టగలం? స్వామి బోధనలని, స్వామి సందేశాన్ని పాటించగలిగితే అప్పుడు స్వామి హ్యాపీ అవుతారు. ఇక్కడ ఒక మంచి అద్భుతమైన భజన, స్వామి నామము స్వామి బోధతో కలిగిన ఒక చక్కటి భజన నాకు గుర్తొస్తుంది. మధుర మధుర సాయి నామ, మధుర మధుర సాయి ధ్యాన, మధుర మధుర సాయి నామ, మధుర మధుర సాయి గీత, మధుర మధుర సాయి బోధ, సుందర సుందర సాయి రూప, జయతు జయతు సాయి కృష్ణ. అంతా మధురమే, మధురాతి మధురం. ఏవి మధురం? సాయి నామం మధురం, సాయి రూపం మధురం, సాయి గీతము మధురము, సాయి బోధ మధురం. ఆ సుందర స్వామిని మన సెంటర్ గా మనం ఎప్పుడు, స్వామి చెప్తూ ఉంటారు, మనం స్వామికి చేరువ అవ్వాలంటేట స్వామిని సెంటర్ గా పెట్టుకోవాలట.
మిగతావన్నీ పక్కన పెట్టేసి స్వామి కార్యం ఫస్ట్ మనకి. స్వామి కార్యమే మనకి స్వకార్యం. ఆ విధంగా మన ఆలోచనల్ని మలుచుకున్నప్పుడు స్వామి మన వెంటే, మన జంటే, మనతోనే ఉంటారు. వారి అనుగ్రహాన్ని కురిపిస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఈ రోజున మనకి వినపడేది ఏంటి? స్వామి బోధ. స్వామి రూపం కనిపించకపోవచ్చు, కానీ ఆ స్వామి రూపాన్ని మన స్వామి బోధలో చూడాలి. మన అంతర్లీనం చేసుకోవాలి ఆ స్వామి బోధని. ఎటువంటి బోధలు? ప్రేమరహిత ప్రేమ ప్రేమతో కూడిన బోధలు, అదే విధంగా ద్వేషరహితంగా ఎప్పుడు అందరినీ ప్రేమించడంతో, అందరినీ సేవించడంలో వారి బోధల్ని మనం ప్రాక్టీస్ చేయాలి. చిన్న చిన్న విషయాలే స్వామి చెప్తుండేవారు. ఎప్పుడు క్యాస్ట్రాయల్ ఫేస్ ఉండద్దురా అని చెప్తుండేవారు. క్యాస్ట్రాయల్ ఫేస్ ఎందుకు పెట్టుకుంటారు మీరు? ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండండి, మీరు హ్యాపీగా ఉంటే స్వామి హ్యాపీ అనేవారు. ఈ రోజున నేను తెలుసుకుంటున్నది ఏంటంటే, మనం హ్యాపీగా ఉండాలి, ఇంకోళ్ళని హ్యాపీ పరచాలి, మనం హ్యాపీగా ఉండాలి. మనం ఆ విధంగా స్వామి చేరువవుతాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే, ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. శశికాంత్ బ్రదర్ చెప్తున్నారు అప్పుడు స్వామి విద్యార్థులు ఎన్నో వారికి జరిగిన అద్భుతమైన మధుర స్మృతులు గురించి. ఒకసారి ఈ అద్భుతమైన సంఘటన వృత్తాంతం మనం నిజంగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోగలిగితే మనం స్వామికి చేరువ అయ్యే విధానం త్వరలోనే ఉంది. ఎవరు నిజమైన సత్యసాయి విద్యార్థి అనే ఈ వృత్తాంతం గురించి మనం మాట్లాడుకుందాం. ఆ రోజుల్లో బృందావనం అంటే బెంగళూరులో స్వామివారి ఆశ్రమం త్రయీ బృందావనం, త్రయీ వేదత్రయీ అంటారు. ఆ త్రయీ బృందావనంలో చాలా అద్భుతమైన సెషన్స్ జరుగుతూ ఉండేవి. స్వామి పిల్లలు, స్వామి పిల్లలతో ఎన్నో గంటల సేపు వారికి సుబోధ చేస్తూ ఉండేవారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవారు, వాళ్ళకి ఒక దిశ నిర్దేశం చేస్తుండేవారు. అటువంటి త్రయీ సెషన్ లో ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళు కూడా ఎలా ఉండేదంటే, ఆ రోజుల్లో సాయంత్రం భజన అయిపోగానే స్వామి త్రయీ సెషన్ ఉండేది. పిల్లలంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వామి దగ్గర కూర్చునేవారు. స్వామి జూలాలో ఊగుతూ అందరితో మాట్లాడుతూ వాళ్ళందరికీ ఒక అడ్వైజ్ ఇస్తూ జీవిత పాఠాలు నేర్పించేవారు. ఒక రోజున అలాగే స్వామి విద్యార్థులతో స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఇది 90లో జరిగిన ఇన్సిడెంట్ అన్నమాట. ఒక సెషన్ లో ఒక హైకోర్టు న్యాయవాది, ఆవిడ ఒక భక్తురాలు, చాలా చిరకాల భక్తురాలు, ఆవిడ కూడా ఆ సెషన్ లో ఉన్నారట. అప్పటికి ఆవిడ కుమారుడు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో చదువులు పూర్తి చేసుకుని బయటికి వెళ్ళారు, వారి వృత్తిలో ఉన్నారు. స్వామి వెంటనే ఆవిడ్ని చూసి ఎలా ఉన్నావమ్మా అని అడిగారు. అప్పుడు ఆవిడ, స్వామి చాలా సంతోషంగా ఉన్నాను, ఒక మంచి వార్త ఉంది స్వామి, నా కుమారుడు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నాడు అని ఆవిడ ఎంతో ఆనందంగా స్వామికి విన్నవించుకున్నారు. అప్పుడు స్వామి వెంటనే, చాలా సంతోషం బంగారు, నా ఆశీస్సులు దండిగా ఉన్నాయి అతని పైన అని చెప్పి ఆవిడని బ్లెస్ చేశారట. అప్పుడు ఆవిడ, స్వామి అతను మీ విద్యార్థి స్వామి, మీ విద్యార్థి కదా స్వామి, మీ స్వామి స్టూడెంటే స్వామి అంటే, వెంటనే స్వామి, లేదు లేదు అతను నా విద్యార్థి కాదు అన్నారు స్వామి. అప్పుడు అందరూ త్రయీ సెషన్ లో ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దం అయిపోయారు. ఎందుకంటే ఆ అబ్బాయి అక్కడే చదువుకున్నాడు, వాళ్ళ మధ్యలోనే పెరిగాడు, వాళ్ళ బ్యాచ్మేటే. ఆ పిల్లలందరూ ఏమిటి స్వామి ఇలా అన్నారు అని అందరూ చాలా సైలెంట్ గా కామ్గా వింటున్నారు. అప్పుడు స్వామి వివరించారు. ఏమన్నారు స్వామి? మీరు ఇన్స్టిట్యూట్ లో చేరినప్పుడు మీరు సిలబస్ పూర్తి చేస్తారు, అటెండెన్స్ హాజరవుతారు, అదే విధంగా పరీక్షలు పాస్ అవుతారు, మరియు డిగ్రీలు పొందుతారు. ఆ డిగ్రీ పొందినప్పుడు ఒక బోనాఫైడ్ సర్టిఫికేట్ ఇన్స్టిట్యూట్ ఇస్తుంది, అది మీరు తీసుకుని వెళ్తారు. అదే విధంగా మీరు నా విద్యార్థి కావాలంటే నేను నిర్దేశించిన సిలబస్ ను మీరు పాటించాలి, నేను పెట్టిన అటెండెన్స్ కి మీరు హాజరవ్వాలి, మరియు నా పరీక్షలో మీరు ఉత్తీర్ణులు కావాలి. నా పరీక్ష అంటే స్వామి పరీక్ష, స్వామిది డివైన్ టెస్ట్.
ఇన్స్టిట్యూట్ టెస్ట్ వేరు, స్వామి డివైన్ టెస్ట్ వేరు. అప్పుడే మీరు నా విద్యార్థి అని నేను నిర్ణయిస్తాను అని స్వామి చెప్పారు. అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్, అందరూ సైలెంట్ అయిపోయారు. అంటే ఇన్స్టిట్యూట్ స్టూడెంట్, స్వామి స్టూడెంట్ రెండు వేరుగా స్వామి చెప్తున్నారు ఏంటిది అని పిల్లలందరూ ప్రశ్నించుకోవడం మొదలెట్టారు. అంటే ఒకళ్ళు అనుకుంటున్నారు లోపల, నేను ఇన్స్టిట్యూట్ స్టూడెంట్నా లేకపోతే స్వామి స్టూడెంట్నా అని ఎవరికి వారు సెల్ఫ్ టెస్ట్ పెట్టుకుంటున్నారట. అందులో ఉన్న అక్కడ పెద్దలు ఎవరో వెంటనే స్వామిని అడిగారట, స్వామి ఇన్స్టిట్యూట్ లో చదవకుండా కూడా స్వామి విద్యార్థి కావచ్చా అని అడిగారట. స్వామి వెంటనే ఖచ్చితంగా అవ్వచ్చు, అందులో సందేహం ఏం లేదు అన్నారు. వెంటనే ఆ పెద్దలు అన్నారట, మరి స్వామి ఇన్స్టిట్యూట్ విద్యార్థిగా ఉండటంలో మరి ప్రత్యేకత ఏమిటి, మరి అంత దూరం నుంచి వస్తున్నారు కదా అంటే వెంటనే స్వామి చెప్పారట, సత్యసాయి ఇన్స్టిట్యూట్ విద్యార్థులు నా విద్యార్థులు కారని నేను ఎప్పుడు ఎవరు చెప్పారు అని చెప్పి వారికి నాతో ఉండటానికి చాలా తక్కువ మందికి లభించే అద్భుతమైన అవకాశం ఉంది. కానీ ఇక్కడ చదివే విద్యార్థులకు సాయి విద్యార్థులు కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ వరం కొంతమందికే దొరుకుతుంది, కొంతమందికే ఎంపికైన వారే మాత్రమే ఇక్కడ లభిస్తుంది. అయితే మీరు దీనిని విస్మరిస్తే మీరు ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పటికీ సాయి విద్యార్థులు కాకపోవచ్చు అన్నారు స్వామి. ఎంత నిగూఢమైన సత్యాన్ని ఈ విధంగా స్వామి తేల్చారు ఆ రోజు. అందరికీ ఇది మరువలేని ఒక కనువిప్పుగా మారింది. స్వామి వద్ద దేనిని మనం తేలిగ్గా తీసుకోకూడదు. గ్రాంటెడ్, వి షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్ గ్రాంటెడ్ విత్ భగవాన్. వి షుడ్ ఓన్లీ ఆఫర్ అవర్ సెల్వ్స్ విత్ గ్రాటిట్యూడ్. అంటే మనము కృతజ్ఞతతో మన మనస్సుని, తనువుని స్వామికి సమర్పించాం. స్వామి మన జీవితానికి ఒక కేంద్రంగా మరిచినప్పుడు, మన జీవితంలో ఒక పరిధిగా చేసుకున్నప్పుడే మనం ఆయన సొంతం అవుతాము. అంటే ఇక్కడ మనకి తెలిసొచ్చేది ఏమిటంటే స్వామి సిలబస్, స్వామి సిలబస్ ఏమిటి, స్వామి అటెండెన్స్ ఏమిటి, స్వామి పరీక్ష ఏమిటి, స్వామి సిలబస్ ఏమిటి, స్వామి చెప్పిన ప్రబోధ, స్వామి చెప్పిన మెసేజ్. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటారు, ఎంతో సులువుగా ఉంటుంది, చాలా ఈజీగా చేయగలుగుతామా అని అనుకుంటాం, కానీ అంత ఈజీ కాదు. లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు. ఇఫ్ యూ కెనాట్ హెల్ప్ అదర్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ప్లీజ్ స్వామి. మనం మన తోటి మందికి మనం సహాయం చేయాలి, మనం పక్క వారిని ప్రేమించాలి. వారిలో ఉన్న ఆత్మ మనలో ఉన్న ఆత్మ ఒకటే, దాన్ని మనం గ్రహించాలి. అప్పుడే మనం స్వామి విద్యార్థి అవుతాము అని స్వామి ఎంతో బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ లో దీన్ని తేటతెల్లం చేశారు స్వామి. ఇక్కడ నాకు గుర్తొచ్చే ఒక పద్యం, మహిమోజ్వల సత్య ధర్మ సంధాయికి లోక రక్షణ విధాయికి భక్త మనస్సరోరుహస్థాయికి దీనహీన జనతా ఫలదాయికి తల్లి గుండెలో హాయికి, తల్లి గుండెలో హాయికి పుట్టపర్తి కలశాంబుధి సాయికి సత్య సాయికి స్వామి మీ విద్యార్థులు చేసుకోండి మమ్మల్ని, మీరు చెప్పినవన్నీ పాటిస్తాము, మీరు చెప్పినవన్నీ మీ బోధనలు ప్రాక్టీస్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం స్వామి, ఇదే మా ప్రార్థన. నెక్స్ట్ స్లైడ్. స్వామి ఆజ్ఞకు ఎల్లప్పుడూ సిద్ధమే. ఎంతో అద్భుతమైన వాక్యం. ఈ వాక్యాన్ని మనం పాటించగలిగితే మనం స్వామి బిడ్డలం అవుతాం. స్వామి ఆజ్ఞ, స్వామి ఒకే ఒక్కసారి ఛాన్స్ ఇస్తారు. ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు మనం సందేహంతో వెనక్కి వెళ్తే మళ్ళీ మనకి ఆ ఛాన్స్ రాదు, చిక్కదు. మేము
సెకండ్ యూజీలో ఉన్నప్పుడు 2006 ప్రాంతంలో స్వామి దగ్గర బుర్రకథలు చేసే గొప్ప అవకాశాలు స్వామి మాకు ప్రసాదించారు. వారి దయతో, వారి అనుగ్రహంతో. ఒక బుర్రకథ దేవుడు చెప్పిన కథ అనే ఒక బుర్రకథ మేము నేర్చుకున్నాం. మాకు బుర్రకథలు నేర్పించిన వారు మా గురువు గారు శ్రీ కృష్ణ భాస్కర్ గారు. ఆయన మాకు ఎంతో ప్రేమతో వచ్చి హైదరాబాద్ నుంచి BHL లో పనిచేస్తుండగా ఆయన పుట్టపర్తికి వచ్చి స్వామి ఆజ్ఞ మేరకు స్వామి పిల్లలకి ఈ బుర్రకథలు నేర్పించేవారు. ఈ రోజున నేను స్వామికి ఇలా ఫిజికల్ గా ఒక ప్రాక్సిమిటీ దొరికిందంటే అది కేవలం మా గురువు గారి భిక్ష. ఈ దేవుడు చెప్పిన కథ అనే బుర్రకథ స్వామి తన పూర్వాశ్రమంలో షిరిడీ బాబా గారి జీవిత చరిత్ర. ఒక బుర్రకథ నేర్చుకోవడానికి ఆల్మోస్ట్ మాకు 3 నుంచి 4 నెలలు గడువు పట్టేది మాకు. అంటే 3 to 4 months మాకు నేర్చుకోవాల్సి ఉండేది. ఎందుకంటే ఒక బుర్రకథలో ఒక 25 పాటలు, అందులో మళ్ళీ పదాలు, డైలాగ్స్ చాలా ఉంటాయి. అంత ఈజీ కాదు. సో మేము ఒక యజ్ఞంగా భావించి స్వామి దగ్గర చేరువవ్వాలంటే ఇది ఒక మాధ్యమంగా భావించి ఈ మ్యూజిక్ అనే మాధ్యమంతో మేము మా టైంని దీనికోసం వెచ్చించే వాళ్ళం ఆ రోజుల్లో, చదువులతో పాటు. ఒక రోజున ఇలా బుర్రకథ రెడీ అయ్యాక స్వామి దగ్గరికి వెళ్ళి, ఆ రోజుల్లో ఒక కష్టం ఏమిటంటే, ఒక సంప్రదాయం, స్వామి దగ్గరికి వెళ్ళి ఒక కార్డు తీసుకెళ్లి, స్వామి ఇలా మేము బుర్రకథ నేర్చుకున్నాము, మీరు అనుమతిస్తే మేము మీ దగ్గర స్వామి సమర్పిస్తాము అని చెప్పే ఒక కష్టం అన్నమాట. మేము ఆ రోజు ముగ్గురం, నేను, నా సోదరులు అరవింద్ సాయి రఘురాం వెళ్ళి, స్వామి ఇలా దేవుడు చెప్పిన కథ బుర్రకథ ఉంది స్వామి, మీరు అనుమతిస్తే రేపు పెడతాము అని చెప్పాం, అని ప్రార్థించాం. స్వామి కూర్చున్నారు సాయికులను సభామండపంలో. స్వామి కార్డుని చూసి మొత్తం చూసి చదివారు. అక్కడ చిన్న పద్యం రాసాము, స్వామి చెప్పిన కథ, దేవుడు చెప్పిన కథ. ఎందుకంటే దేవుడు చెప్పిన కథ ఎందుకంటే దానికి టైటిల్ స్వామి 93 ఆ ప్రాంతంలో షిరిడీ బాబా గారి చరిత్ర మొత్తం ఆయన ఉపన్యాసాల్లో చెప్పడం జరిగింది. ఆ ఉపన్యాసాలు బేస్ గా తీసుకుని మా గురువు గారు ఈ అద్భుతమైన కావ్యాన్ని రచించారు. సో స్వామి చూసి, ఇప్పుడు పెడతారా అని అడిగారు, ఇప్పుడు చేస్తారా బుర్రకథ అని అడిగారు. మా ముగ్గురికి ఒక్కసారి ఏం చెప్పాలో అర్థం కాల. మేము ప్రిపేర్ గా లేవు, అంటే రేపటికి దానికి మేము ప్రిపేర్డ్ గా అనుకుని అప్పటికప్పుడు మేము వైట్ డ్రెస్ లో ఉన్నాం, స్వామి ఇప్పటికిప్పుడు అడుగుతున్నారు. ఆ స్ప్లిట్ సెకండ్ లో అన్నమాట ఆయనే ఇస్తారు. ఆ స్ట్రెంగ్త్ కానివ్వండి, ఆ కాన్ఫిడెన్స్ కానివ్వండి, స్వామి దగ్గరే నేర్చుకున్నాం. వెంటనే స్వామి మేము చేస్తాం స్వామి అన్నాం. వెంటనే స్వామి చెప్పారు, ఓకే నేను ఇక్కడే కూర్చుంటాను. అప్పుడు వేదం జరుగుతుండింది, మేము ఇక్కడే కూర్చుంటాను, మీరు కాస్ట్యూమ్స్ వేసుకుని మీరు కథ స్టార్ట్ చేయండి ఒక అరగంటలో అన్నారు. ఇంకా మేము పరుగు హాస్టల్కి వెళ్ళి, మా కాస్ట్యూమ్స్ ఎక్కడున్నాయో తెలియదు, ఒక్క ప్లేస్ లో ఉన్నాయి. వెంటనే వెళ్ళి ఆ కాస్ట్యూమ్స్ తీసుకుని, ఆ కాస్ట్యూమ్స్ ఒక ఎత్తు అయితే, వాయిద్యాలు, ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఏమీ తెలియదు. శరణాగత వత్సలుడు స్వామి మీరిచ్చిన కాన్ఫిడెన్సే స్వామి, మాదేమీ లేదు, అంతా మీదే. హాస్టల్కి వెళ్ళి పరిగెత్తి మళ్ళీ మందిరానికి వచ్చి స్వామి ఎంతో ప్రేమతో అలా కూర్చుని ఉన్నారు. మీరు గమనిస్తే 2006 అప్పటికి స్వామి ఆ ఫిజికల్ స్ట్రెయిన్ చాలా ఉండింది. స్వామికి ఆ తుంటి దగ్గర జరిగిన ఆ ఘటన, ఆ చైర్లో కూర్చుని స్వామి పిల్లల మీద స్వామికున్న ప్రేమ, అదా వేదం వింటూ స్వామి అక్కడ ఆసీనులై ఉన్నారు. మేము వెనకాల నుంచి భజన్ హాల్లోకి వచ్చి కాస్ట్యూమ్స్ వేసుకుని, గజ్జెలు నేను కట్టుకోవడం మర్చిపోయాను, గజ్జెలు కట్టుకోవాలి, లోపలే మర్చిపోయాను. బయటకు వచ్చి స్వామి దగ్గర, స్వామి అలా ఆయన కళ్ళు ఎంతో మిరుమిట్లు గొలుపుతూ, వచ్చారా వెరీ గుడ్ అని స్టార్ట్ చేయండి అనే ముందు
పాద నమస్కారం తీసుకుంటుంటే స్వామి నా కాళ్ళను చూసి గజ్జెలెక్కడా అని అడిగారు స్వామి. స్వామికి అన్నీ తెలుసు, స్వామికి అన్నీ విదితమే, సర్వజ్ఞులు స్వామి. ఎంత మంచి స్వామి, ఎంత చల్లని స్వామి, ఎంత వారికైనా అంతు చిక్కని స్వామి, నిత్య శాంతిదాయి సత్యసాయి స్వామి. పెదవి విప్పి పలుకరించిన చాలు, పూర్వ పుణ్యలహరి పులకరించినట్లు, అలకనందలోన జలకమాడినట్లు, నిత్య శాంతిదాయి సత్యసాయి. పూర్వ పుణ్యలహరి పులకరిస్తుందట. స్వామి మనతో ఒక్కసారి మాట్లాడితే వెంటనే స్వామి మర్చిపోయాను స్వామి అని చెప్పి లోపలికి వెళ్లి భజన హాల్లో ఆ గజ్జెలు కట్టుకుని వచ్చి ముగ్గురం స్వామి ముందు నుంచుని సాయికుల్వన్ సభా మండపం. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ, ఎంతో స్టేజ్ ఫియర్ ఉండేది మాకు. స్టేజ్ ఫియర్ అంటే ఆ రంగస్థలం పై నుంచున్నప్పుడు ఒకలాంటి భయం పుట్టుకొస్తుంది ఎవరికైనా. ఆ భయాన్ని పోగొట్టేది, ఆ భయాన్ని తీసేసి ఒక కాన్ఫిడెన్స్ ని, ఒక స్ఫూర్తిని నింపేది మన సాయి భగవానుడు. అది ఎప్పుడు నింపుతారు? మనం ఎఫర్ట్ పెట్టినప్పుడు, మన మన వైపు నుంచి మనం కృషి చేసినప్పుడు స్వామి ఆ భయాన్ని తీసేసి ఆ కాన్ఫిడెన్స్ తో మనకి శక్తినిస్తారు. అది మేము బుర్రకథ చేసినప్పుడు అనుభవించాం. స్వామి కథ విన్నారు మొత్తం. ఆ కథలో కూడా బ్యూటిఫుల్ పాటలు. అందులో ఒక పాట, దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్య, నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా, నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా, సాయి బాబా సత్య సాయి నువ్వు రాయసమునికే రాజాధిరాజువయ్యా, చెక్కిలిపై వేలు చక్కగా ఉంచి యోగ ముద్రలో మునిగావయ్యా, మా మాయ నిద్రనే బాపావయ్యా, నీ అంగుటి కలముతో ఏమేమో రాసి దిక్కులనే నువ్వు మార్చావయ్యా, దిక్కుతోచని మము నీ అక్కున చేర్చావయ్యా, సాయి బాబా సత్య సాయి నువ్వు రాయసములికి రాజాధిరాజువయ్యా అని పాటలు. ఈ పాటలన్నీ పాడుతుంటే నా ఒళ్ళు ఇప్పటికీ పులకరిస్తుంది. కథంతా అయిపోయాక స్వామి దగ్గరికి పిలిచారు. పిలిచి మాతో ఫోటోలు ఇస్తూ ఒక మాట చెప్పారు. స్వామి అన్నారు, మీ కంపెనీ చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ మీ కంపెనీ. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు స్వామి. స్వామి చెప్పారు, సత్సంగంలో ఉండండి ఎప్పుడు అని మాకు బోధించారు. ఏమిటి సత్సంగం? స్వామి చెప్పారు, ఎలా అయితే దుర్గంధం ఉంటుందో ఆ దుర్గంధం పైన సుగంధము పుయ్యాలరా అన్నారు. ఈ వయస్సు, మీ యుక్త వయస్సు, మీలో బ్యాడ్ థాట్స్ వస్తూ ఉంటాయి, నాకు తెలుసు. మీలో చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, స్వామికి అన్నీ తెలుసు. మనం ఒక ఓపెన్ బుక్ స్వామి ముందు. ఆ బ్యాడ్ థాట్స్ వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? గుడ్ థాట్స్ తో నింపాలి. అది ఏ విధంగా? దుర్గంధం పైన సుగంధం పుయ్యాలి. ఆ సుగంధం ఏమిటి? ఆ సుగంధము స్వామి మాటలు, స్వామి పాటలు, స్వామి చింతన, స్వామి నామస్మరణ అని చెప్పారు. అదే విధంగా స్వామి చెప్తూ వచ్చారు ఆ రోజున, సత్సంగత్వం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని బోధిస్తూ మమ్మల్ని ఆశీర్వదించి ఒక మాట అన్నారు స్వామి. ఎంత ప్రేమ, ఎంత కరుణ, కరుణ పొంగులెత్తు స్వామి, బంగారు స్వామి. స్వామి అన్నారు, దేవగిరమ్మ గురించి చెప్పారు. దేవగిరమ్మ గారు ఎవరు? షిరిడి బాబా గారి అమ్మగారు. దేవగిరమ్మ గారు చెప్పారు కానీ మా అమ్మ గురించి చెప్పలేదే అన్నారు స్వామి. ఎంత ప్రేమ స్వామికి. అమ్మగారండి, ఈశ్వరమ్మ గారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్వామికి మనం ఆదర్శ బిడ్డ ఎప్పుడవుతాము? మన తల్లిదండ్రులని గౌరవించినాడు, మన తల్లిదండ్రుల్ని పూజించినాడు, మన తల్లిదండ్రుల్ని, వారికి కావాల్సిన హెల్ప్ మనం చేసినప్పుడు మనం స్వామికి చేరువవుతాం, స్వామికి బిడ్డగా మారుతాం. ఆ స్వామి
ఆ విధంగా అనంగానే మా మాస్టర్ గారు అక్కడే పక్కనే ఉన్నారు. అప్పుడు చెప్పారు, స్వామి స్వామి వచ్చే కదా స్వామి ఆశీర్వాదాలతో, స్వామి కరుణిస్తే, స్వామి అనుగ్రహిస్తే ఈశ్వరమ్మ గారి పైన రాస్తాను స్వామి అంటే, దండిగా మెండుగా నా ఆశీర్వాదాలు ఉన్నాయి, తప్పకుండా రాయి అని స్వామి అనుగ్రహించారు ఆ రోజున. ఆ విధంగా దేవుడమ్మ కథ, దేవుడు చెప్పిన కథ తర్వాత దేవుడమ్మ కథ, శ్రీమతి ఈశ్వరమ్మ గారి చరిత్ర పైన ఒక కథ చేయడం జరిగింది. సో స్వామి ఆజ్ఞకు ఎల్లప్పుడూ సిద్ధమే అంటే ఏంటి? ఇక్కడ మన ఇంగ్లీష్ లో అబ్సల్యూట్ ఒబీడియన్స్ అంటారు. ఒబీడియన్స్ అంటే ఏంటి? ఒక మాట చెప్పితే వెంటనే జవదాటకుండా పాటించడం. ఆ రోజున మేము స్వామి చెయ్యలేము స్వామి, మాకు అంత కాన్ఫిడెన్స్ లేదు స్వామి, మేము రేపే చేస్తాం అని ఉంటే ఆ రోజు ఆ ఛాన్స్ ఉండేది కాదేమో, నెక్స్ట్ డే కూడా ఉండేది కాదేమో, మళ్ళీ ఎప్పుడు వచ్చేదో ఎవరికి తెలియదు. వన్స్ యూ మిస్ ద బస్ విత్ భగవాన్, ఒక్కసారి బస్సు మిస్ అవుతే మళ్ళీ ఆ ఛాన్స్ రాదు, బస్సు వెళ్ళిపోతుంది, ఇంకో స్టేజ్ స్టాప్ ఉండదు, బస్సు వెళ్ళిపోతుంది. ఆ టైంలో స్వామి ఎస్ స్వామి వి విల్ డూ ఇట్ అంటే మనకి ఆ రోజున కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు, కానీ ఎస్ చెప్పినందుకు స్వామి మనకు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తారు. ఎందుకంటే మన కృషి ఉండింది కాబట్టి వెనకాల. స్వామి ఒక రోజు అన్నారు, స్వామి మీ దయ వల్లే చేస్తున్నాం స్వామి, అంతా మీ వల్లే జరుగుతుంది స్వామి అని ప్రార్థించినప్పుడు స్వామి అన్నారు, ఒరేయ్ మీ ఎఫర్ట్ కూడా ఉందిరా, మీ కృషి కూడా ఉంది కదా, అందుకే నా దయ కూడా యాడ్ అయింది అన్నారు స్వామి. ఏం మాటలు లేవు, కేవలం ఒక సంపూర్ణ శరణాగతి అనే భావంతోనే మనం స్వామి దగ్గర జీవించాలి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే, ఈ ఆధ్యాత్మిక జీవితం ఎలా గడపాలి, ఏ విధంగా గడపాలి, అది గడిపితే స్వామికి మనం చేరు అవుతాము అని స్వామి ఎన్నో పర్యాయాలు చెప్తూ వచ్చారు. ఈ ఆధ్యాత్మిక జీవితం, స్పిరిచువల్ లైఫ్ అంటే ఏమిటి? స్వామి ఒక బ్యూటిఫుల్, ఒక అందమైన చిన్న కథ దీనికి తగిన విధంగా చెప్పారు ఒకసారి. అది ఏమిటంటే, సమ్మర్ టైంలో, వేసవిలో సైకిల్ తొక్కుతున్న వ్యక్తికి ఒక కొబ్బరి చెట్టు ఆ వృత్తాంతం అన్నమాట. ఒకరోజు ఎండ మండిపోతోంది, వేసవి కాలం. ఒక విశాలమైన మైదానంలో ఒక పొడవైన కొబ్బరి చెట్టు ఉందట. ఒక యువకుడు, ఒక యూత్ మెంబర్ సైకిల్ తొక్కుకుంటూ వచ్చి చాలా అలసిపోయాడు పాపం. ఆ చెట్టు నీడన తన సైకిల్ ను ఆపి అతనికి ఒక కొబ్బరికాయ కోసి నీరు తాగాలనిపించిందట. అతను తన సైకిల్ ను పక్కన పెట్టి ఆ చెట్టు నెమ్మదిగా ఎక్కి ఆ కొబ్బరికాయతో కిందికి దిగాడు. ఎంతో ఆనందంగా ఆ కొబ్బరికాయ నీళ్లు కొట్టుకుని తాగాడు. తన దాహాన్ని తీర్చుకున్నాడు, సేద తీర్చుకున్నాడు ఆ యువకుడు. కొంతసేపు అయ్యాక మరొక యువకుడు వచ్చాడట, సైకిల్ పైనే వచ్చి, చాలా అలసిపోయి ఉన్నాడు అతను కూడా. వస్తూనే ఆ కొబ్బరి చెట్టు యొక్క పొడవైన నీడను చూశాడు, కొబ్బరి చెట్టును చూడలే, నీడను చూశాట. నీడను చూసి అనుకున్నట్ట, నేనెందుకు చెట్టు ఎక్కే శ్రమ తీసుకోవాలి, నేను ఈ నీడలో నిలబడి వీలైతే కొబ్బరికాయను అందుకోవడానికి ప్రయత్నిస్తాను అని అనుకున్నట్ట ఆ రెండో యువకుడు. ఎలా అవుతుందండి అది? సాధ్యం కాదు, పని చేయలే. అప్పుడు స్వామి ఈ విధంగా ఈ సుబోధ చేశారు. కొబ్బరి చెట్టు మీ ఆధ్యాత్మిక జీవితం. స్వామి చెప్తున్నారు, కొబ్బరి చెట్టు మన ఆధ్యాత్మిక జీవితం. మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని సరిగ్గా గడిపితే మొదటి సైకిల్ తొక్కుతున్న వ్యక్తిలాగే మీరు ఆటోమేటిక్ గా చెట్టు ఎక్కుతారు. అంటే మీ ప్రపంచ అవసరాలు తీర్చబడతాయి ఈ విధంగా అని స్వామి చెప్పారు. ఏమిటి ఆధ్యాత్మిక జీవితం? స్వామి చెప్పిన నడవడికని పాటించడం. స్వామి ఈ విధంగా జోడించారు మళ్ళీ. కానీ మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేసి బదులుగా లౌకిక విషయాల వెంట పరిగెడితే మీరు ప్రపంచంలో విజయం సాధించలేరు, మీకు ఏమీ లభించదు, మీ ఆధ్యాత్మిక జీవితం గురించి చెప్పనవసరం లేదు అన్నారు స్వామి. అంటే
మనం మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ఎప్పుడూ నంబర్ 1 గా ఉండాలి. స్పిరిచువల్ లైఫ్ అంటే ఏమిటి? వన్ షుడ్ మేక్ అవర్ లైఫ్స్ స్పిరిచువల్. వే ఆఫ్ లైఫ్ షుడ్ బి స్పిరిచువల్. ఏమిటా స్పిరిచువాలిటీ? స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ లవింగ్ గాడ్. లవింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ పర్సన్. అంటే మనం ప్రతి వ్యక్తిలో ఉన్న భగవంతుణ్ణి ప్రేమించాలి. మన ప్రతి వ్యక్తిలో ఉన్న భగవంతుణ్ణి సేవించాలి. చక్కగా మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడడం. అదే విధంగా నవ్వుతూ వారికి ఏమైనా సహాయం చేయడం, వారిని ఒక కష్ట సమయంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం, ఇవన్నీ స్పిరిచువాలిటీయే. నాకు ఇప్పుడు గుర్తొచ్చే పాట, సాయి నామమే మధురం, సత్య సాయి నామమే, సాయి నామమే మధురం, సాయి నామమే చూచినంతనే నీ నగుమోము, సూర్యబింబమోయని తోచే, వేడుకయ్యా నిన్ను చూడా, వేయి కన్నులున్నా చాలవు, సాయి నామమే మధురం, సాయి నామమే. సాయి నామమే మధురం, సత్య సాయి నామమే అని ఈ పాట. సాయి నామస్మరణలో ఉందయ్యా అంత హాయి, ఎనలేని హాయి. ఆ సాయి నామస్మరణలో ఉన్న హాయిని మనం పాడుకుంటూ అందరిలో మనం స్వామిని చూడగలిగితే అదే మన స్పిరిచువల్ లైఫ్, అదే మన ఆధ్యాత్మిక జీవితం. అలాంటప్పుడు ఆ కొబ్బరి చెట్టు మనకి ఎంతో ఈజీగా ఎక్కగలుగుతాం. ఆ కొబ్బరి నీళ్లను, ఆ నీళ్ళేమిటి? స్వామివారి అనుగ్రహం, స్వామివారి ప్రేమ, స్వామివారి ఆశీస్సులు హాయిగా పొంది ఆనందమైన జీవితం మనం గడపగలుగుతాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే, మీరాబాయి ఎక్కడ ఉంది అనే మాట మనం ఒక్కసారి తెలుసుకోవాలి. ఇక్కడ స్వామి ఒక భక్తి మార్గాన్ని స్వామి పిల్లలకు సూచించారు, ప్రబోధించారు. ఈ భక్తి అనేది ఏమిటి? ఇది తెలుసుకోవడానికి స్వామి చెప్పిన ఒక అందమైన లీలను మనం ఒకటి గుర్తు చేసుకుందాం. ఇది సుమారు 2007వ సంవత్సరంలో వేసవి కాలంలో కొడైకెనాల్ అనే భూలోక వైకుంఠంలో జరిగింది. నేను భూలోక వైకుంఠం ఎందుకు అంటున్నానంటే, మన ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ గారు అంటుండేవారు, ఈ భూలోకంలో ఏమన్నా వైకుంఠం ఉందని ఎవరన్నా చెబితే, అది ఎక్కడ ఉందని అడిగితే ఆయన వెంటనే అది కొడైకెనాల్లో ఉంది అని ఒక రోజున చెప్పారు. స్వామి ప్రతి వేసవి స్వామి పిల్లల్ని, అదృష్టవంతులైన ప్రతిభావంతులైన పిల్లల్ని స్వామి కొడైకెనాల్ తీసుకెళ్లేవారు. అద్భుతమైన ప్రదేశం అది, నేను చెప్పలేను, వర్ణనాతీతం. ప్రకృతి పురుషుల సమాగమం. ఆ ప్రకృతి, ఆ పెద్ద పెద్ద చెట్లు, పైన్ ట్రీస్, స్వామి ఆశ్రమం అక్కడ సాయి శృతి దానికి పేరు. ఆ శృతి ఎదురుకుండా పెద్ద సరస్సు, స్వామి ఇల్లు, స్వామితో పిల్లలు. నిజంగా ఆ మధుర స్మృతులు నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. స్వామి కొద్ది మంది విద్యార్థులని ఆ కొడైకెనాల్ కి ఆ ఏడాది తీసుకుని వెళ్ళారు. అది సమ్మర్ వెకేషన్, సమ్మర్ హాలిడేస్ టైం. భగవాన్ వారి సమయాన్ని ఎంతో ప్రేమతో, ఆనందంగా పిల్లలతో గడిపేవారు, కథలు చెప్పేవారు, ఒక దిక్సూచి ఇచ్చేవారు. అద్భుతమైన ఒక పాస్ టైం. దాన్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక విజ్ఞాన విహార యాత్ర అని చెప్పవచ్చు. అక్కడున్న అందమైన ప్రదేశాలు కానివ్వండి, స్వామి పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్లేవారు, బోటింగ్ కి తీసుకెళ్లేవారు, గుర్రపు స్వారీ చేయించేవారు. సరే, ఒక మధ్యాహ్నం భగవాన్ ఆ విద్యార్థులందరికీ కొంత పాకెట్ మనీ లాగా ఇచ్చి షాపింగ్ కి పంపించారు. ఆ రోజున ఎంత ప్రేమో, ఎంత కరుణ. వారు తిరిగి వచ్చినప్పుడు ఆ పిల్లలందరూ భగవాన్ సాధారణంగా ప్రతి విద్యార్థిని ఏమేం కొనుక్కున్నారు అని అడుగుతుంటారు. సరే, ఒక అబ్బాయి, స్వామి మా అమ్మగారికి ఒక చీర తీసుకున్నాను స్వామి, మీరు బ్లెస్ చేయండి అంటారు. స్వామి బ్లెస్ చేస్తారు. స్వామి మా నాన్నగారికి ఒక శాలువా తీసుకున్నారు స్వామి, మీరు తీసుకుని బ్లెస్ చేయండి స్వామి చాలంటారు. అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి, వారి తోబుట్టువులకి ఏవో చిన్న చిన్న గిఫ్ట్లు కొని స్వామికి చూపించేవారు, స్వామి ఇచ్చిన పాకెట్ మనీతో.
ఎంత అద్భుతమైన మెమరీయో అది. ఆ సంవత్సరం ఆ కొడై సెషన్ లో స్వామి తరచుగా మీరాబాయి గురించి మాట్లాడడం జరిగింది. మీరాబాయి చరిత్ర, ఆవిడ ఆవిడ భక్తి, కృష్ణుడిపై ఉన్న భక్తిని స్వామి ఎంతో అద్భుతంగా చెప్పేవారు. కాబట్టి కొందరు విద్యార్థులు వారి సమయస్ఫూర్తిని ఉపయోగించి స్వామికి ఏది నచ్చుతుందో అది చేయాలి. మన జీవితంలో ఎప్పుడు గెలుస్తామంటే వి షుడ్ డూ వాట్ స్వామి లైక్స్, వి షుడ్ బిహేవ్ ఇన్ సచ్ ఎ వే వాట్ స్వామి లైక్స్. మనం ఎలా నడుచుకుంటే, మన మన లైఫ్ ఎలా ఉంటే స్వామి ఎప్పుడు నచ్చుకుంటారో అలా ఉండాలి మనం. సో ఈ పిల్లలందరూ ఒక యోచన చేసి ఒక చిన్న మీరాదేవి విగ్రహాన్ని అక్కడ షాపులో కొని స్వామికి బహుకరించాలని అనుకున్నారట. ఎంత అద్భుతమైన ఆలోచన. ఆ షాపింగ్ తర్వాత సెషన్ జరుగుతుండగా, సెషన్ అంటే ఇక్కడ స్వామితో పిల్లలు, పిల్లలతో స్వామి సెషన్, ఆ విద్యార్థులు కొంచెం పైకి లేచి ఆ మీరా విగ్రహాన్ని భగవాన్ చూసేలా ఎత్తి చూపారట. ఇలా స్వామి ఇలా మేము తీసుకొచ్చాము స్వామి అంటే, స్వామి అంటే అదేంట్రా ఏమిటది అని అడిగారు. స్వామి వారి చేతుల్లో ఉన్న విగ్రహాన్ని ముందుకు చాచి, స్వామి ఇది మీకోసం తెచ్చాను స్వామి, మీకు బహుమతి అంటే మీకు గిఫ్ట్ గా తెచ్చాను స్వామి, మీరు తీసుకోండి స్వామి అని ప్రార్థించారు. భగవాన్ వారి చేతుల్లోకి ఆ కళాఖండమైన విగ్రహాన్ని ప్రేమతో చూసి దీవించారు, కానీ తీసుకోలేదు. సరే పిల్లలందరూ దీవించారు, హ్యాపీ అయ్యారు, కానీ స్వామి తీసుకోలేదే అని లోపల అంతరంలో కొంచెం నిరాశపడ్డారట. వారి కళ్ళలో ఉన్న బాధను వెంటనే స్వామి స్పష్టంగా చూశారు. స్వామికి అన్ని తెలుసు కదా, ఇది కేవలం మీరా విగ్రహం మాత్రమేరా అన్నారు స్వామి. అప్పుడు ఆయన తన హృదయం వైపు చూపించి అపారమైన ప్రేమతో నిండిన మృదువైన ఒక స్వరంతో స్వామి చెప్పారట, మీరా ఎప్పుడు నా హృదయంలోనే ఉంటుంది అన్నారు. మీరా ఎప్పుడు నా హృదయంలోనే ఉంటుంది. భగవాన్ మాటలకి పిల్లలందరూ ఒక కనువిప్పు జరిగింది. దీని సారాంశం ఏమిటి? భక్తికి పరాకాష్ట అంటే మనం ఆయనను మన హృదయాలలో అనుభూతి చెందడం కాదు, ఆయన మనల్ని తన హృదయంలో అనుభూతి చెందడమే. అంటే స్వామి హృదయంలో మనం ఉండాలి, స్వామి ఆర్బిట్ లో మనం ఉండాలి. స్వామి మనం స్వామిని హృదయంలో గట్టిగా దృఢపరచుకోవాలి, అది తప్పనిసరిగా జరగాల్సింది. కానీ స్వామి హృదయంలో మనం వెళ్ళామనుకోండి, ఇంకా దానికి మించిన స్థితి ఏమన్నా ఉందా? లేదు. అదే గొప్ప భక్తితో కూడిన పరమాద్భుతమైన స్థితి. అది ఎవరికి ఉంది? మీరాబాయి నిస్వార్థంగా ఎప్పుడు కృష్ణనామంతోనే ఆవిడ, ఆ పాటలో కూడా ఉంటుంది, ऐसी लागी लगन मेरा हो गई मगन वो तो गली गली हरि गुण गाने लगी. ఎప్పుడు కృష్ణామ చింతనలోనే ఉండింది మీరాబాయి. ఆ మీరాబాయి యొక్క తత్వాన్ని మనం గ్రహించుకోగలిగితే, ఆ భక్తి తత్వాన్ని మనం స్వామికి చేరువవుతాం. స్వామి మనందరికీ ఇచ్చిన గొప్ప సందేశం ఏమిటంటే, ఇక్కడ హృదయపూర్వకమైన నిస్వార్థమైన ప్రేమతోనే మనం భగవాన్తో నిజమైన అనుసంధాన్ని పొందగలుగుతాము. ఇక్కడ మనకి టైము కూడా దాటుతోంది. సో బ్రదర్ 9:05 అయిపోయింది. మేబీ ఎప్పుడు ముగించచ్చో చెప్పండి, దాన్ని బట్టి నేను. యువర్ విష్ అన్న, ప్లీజ్ కంటిన్యూ. మీరు ఎంతసేపు చెప్పినా మాకు హ్యాపీగానే ఉంటుంది. సరే నెక్స్ట్ స్లైడ్ కి వెళ్తే మనం భగవంతుడికి నేను ఎంత దగ్గరగా ఉన్నాను అనే విషయం పైన మనం చర్చించుకుందాం. ఇది ఒక యాడ్ స్టిక్ లాంటిది. యాడ్ స్టిక్ అంటే ఒక బేరీజ్ లాగా అనుకోవచ్చు. ఎలా అంటే సో నియర్ యట్ సో ఫార్, సో ఫార్ యట్ సో నియర్ అనే రెండు పదాలు స్వామి చెప్తుంటారు. కొందరు స్వామికి చాలా దగ్గరగా భౌతికంగా ఉంటారు, కానీ చాలా దూరంగా ఉంటారట వాళ్ళు స్వామి. అదే విధంగా కొందరు స్వామికి చాలా దూరంగా ఉంటారట, కానీ వారు భౌతికంగా చాలా దగ్గరగా స్వామి తీసుకుంటారట. వారు సో ఫార్ యట్ సో నియర్ అంటుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే,
మనం స్వామికి ఎంత దగ్గరగా ఉన్నాము, ఎంత చేరువుగా ఉన్నాము అనే విషయానికి వస్తే, ఇది బృందావన్ కాలేజీలో చాలా ఏళ్ల క్రితం జరిగింది. అక్కడ ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు. ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిని, స్వామి వారి పిల్లలకి, స్వామి దగ్గర ఉంటూ స్వామి వారి పిల్లలకి పాఠాలు చెప్తుండేవారు. స్వామి వారి భక్తి ప్రపత్తులకి మెచ్చి స్వామి వారికి ఎన్నో సంభాషణ భాగ్యాలు కల్పించారు. అదే విధంగా స్వామి వారికి లేఖలు రాసేవారట ఆ ప్రొఫెసర్ గారికి. ఆ లేఖలో ఏం రాసేవారట? అనేవారట, నువ్వు సాక్షాత్ దైవానివి అని స్వామి రాసేవారట. అంటే స్వామి చెప్తుండేవారు, మనలో దివ్యత్వం ఉంది, మనలో దైవం ఉన్నాడు, నీవు పరమశక్తివి, స్వర్గం నీలోనే ఉంది బంగారు, ఆనందాన్ని నీలోనే వెతుక్కో, నీ లోపలే వెతుక్కో, బయటెక్కడా లేదు. బ్యూటిఫుల్ లెటర్స్ స్వామి ఆ ప్రొఫెసర్ గారికి రాస్తుండేవారట. ఆ మాటలకి ఆ ప్రొఫెసర్ గారు ఎంతో ప్రభావితమై స్వామికి ఇంకా చేరువై స్వామి ప్రబోధాలని ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. అతను తన మనసులో ఇలా అనుకున్నారట ఒకసారి, ఆధ్యాత్మిక మార్గంలో నేను తగినంత పురోగతి సాధించానా, ఆత్మ సాక్షాత్కార మార్గంలో నేను ముందుకు వెళ్తున్నానా అనే ప్రశ్నలు ఆయన వేసుకున్నారట. అతను అలా ఆలోచిస్తుండగా స్వామి అకస్మాత్తుగా ఈ భక్తుడి వైపు చూసి, అంటే ప్రొఫెసర్ గారి వైపు చూసి ఒక సంజ్ఞ చేస్తూ, ఇవ్వు ఇవ్వు, నువ్వు పట్టుకునే ఉంటే నేనేం చేయగలను అన్నారట స్వామి. ప్రొఫెసర్ గారికి అర్థం కాలేదు. ఆయన మాటలో అంతరార్థం ఏమిటి, ఎందుకు ఇలా అన్నారు, ఇవ్వు ఇవ్వు ఎందుకు అన్నారు, నువ్వు పట్టుకునే ఉంటే నేనేం చేయగలను ఎందుకు అన్నారు అని ఆయన ప్రశ్నించడం మొదలెట్టుకున్నారు. స్వామికి అన్నీ తెలుసుగా. స్వామి వెంటనే ఆయన కళ్ళలోకి చూసి ఇలా అన్నారట, ఇవ్వు, నీ మనస్సును నాకివ్వు, నీ మనస్సును నువ్వు పట్టుకునే ఉంటే నేనేం చేయగలను అని అంటూ, నువ్వు కంసాలి వద్దకు వెళ్ళి ఒక అందమైన ఆభరణం కావాలని ఆర్డర్ ఇచ్చి, ఆ కంసాలి బంగారాన్ని సుత్తితో కొట్టకూడదు, పోయకూడదు, లేకపోతే మూసలో పెట్టకూడదు అనే షరతులు పెట్టినప్పుడు ఎలా కుదురుతుంది? అంతేకాకుండా నువ్వు బంగారాన్ని కూడా అప్పగించడం లేదు, మరి ఒక ఆభరణాలు చేసేవాడు దాని నుండి ఒక అందమైన వస్తువుని ఎలా సృష్టించగలడు అని స్వామి ఆయనకి ప్రశ్న వేశారట. నీ మనసును నాకు నిస్సందేహంగా ఇచ్చినప్పుడు ఇచ్చేసేయి, నాకు వదిలేసేయి, అప్పుడు దాని నుండి నేను సృష్టించే అద్భుతాన్ని చూడు అని స్వామి ఎంతో అద్భుతమైన బోధ చేశారు ఆ ప్రొఫెసర్ గారికి. ఆహారం శరీరానికి పోషణ అయితే, ఆనందం అనేది ఆత్మకి పోషణ ఇస్తుంది. ప్రపంచానికి దగ్గరగా ఉండటం ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఎప్పుడూ శాంతిని ఇవ్వదు. దైవానికి దగ్గరగా ఉండడం కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు, అపారమైన పరమశాంతిని కూడా ఇస్తుంది. అప్పుడు మన జీవితం ఆనందంతో, పరమానందంతో నిండి ఉంటుంది. అదేవిధంగా ఎల్లప్పుడూ మనందరం ప్రశాంతంగా ఉంటాం. ఈ బోధ మనందరికీ చెప్పేది ఏంటంటే, మనం ఎంత దగ్గరగా ఉన్నాం స్వామికి, ఆ దగ్గర ఏ విధంగా చూసుకోవచ్చు, ఈ బ్యూటిఫుల్ వృత్తాంతం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. వచ్చే స్లైడ్, నెక్స్ట్ స్లైడ్. భగవంతుడు గానప్రియుడు. స్వామికి పాటలంటే ఎంతో ఇష్టం, స్వామికి పద్యాలంటే ప్రాణం. ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క భావం, ఒక భక్తి భావన తొణికిసలాడుతూ ఉంటుంది. స్వామి పద్యాల్లో కానివ్వండి, స్వామిపై రాసిన పద్యాల్లో కానివ్వండి. స్వామి ఒక పద్యంలో, ఆయన రాసిన పద్యంలో ఎంత బాగా చెప్తారో. అవతరించుట ఎనుటలో అర్థమేమి, నరులపై ప్రీతివాత్సల్య పరతతోడ, వారి స్థాయికి వచ్చు దైవంబు భువికి, జీవ ప్రజ్ఞతో బాటుగా దైవ ప్రజ్ఞ అని స్వామి సెలవిస్తారు. అదేవిధంగా ఒక పద్యంలో కవి రాస్తారు, జల జల కురిసెనే సన్నజాజులవాన, చాలులే అది సత్య సాయి నవ్వు, బుస బుస పొంగెనే పూర్ణిమా కౌముది, బుస బుస పొంగెనే పూర్ణిమా కౌముది, చాలులే అది సత్య సాయి కరుణ, గమ గమలాడనే కమ్మ కస్తూరి తావి, చాలులే అది సత్య సాయి రాక.
గణగణ మ్రోగెనే గజరాజు మెడగంటు, గజరాజు మెడగంట చాలులే అది సత్య సాయి ఆజ్ఞ. తీయ తీయగా పాడనే కోయిలమ్మ చాలులే అది శ్రీ సత్య సాయి పిలుపు. మెల్ల మెల్లగా మెయి సోకే చల్లగాలి చాలులే అది మన సత్య సాయి చే అని కవి ఎంతో అద్భుతంగా వర్ణిస్తారు. ఇక్కడ స్వామి గానప్రియులు, భావప్రియులు. స్వామి ఒక పాటని ఎలా పాడాలో ఎంతో అద్భుతంగా చెప్పారు. ఒక పాటని, ఒక పాటగాడిని పోల్చి ఎంతో అద్భుతమైన ఒక గొప్ప ప్రబోధ చేశారు అందరికీ. స్వామి చెప్తారు, పాడేవాడు ఎప్పుడు కాన్షియస్ గా ఉంటాడు ఎప్పుడు భజన పాడేవాడు, పాట పాడేవాడు ఎలా ఉంటాడట, ఎంత కాన్షియస్ గానో, నా ముందు పాడేవాడు ఎలా పాడాడు, నా తర్వాత పాడేవాడు ఎవరు, నేను ఎలా పాడుతున్నాను, ఎప్పుడు అదే థాట్స్ ఉంటాయట భజన పాడేవాళ్ళకి. ఎంత స్వామికి అన్ని తెలుసు కదా. స్వామి చెప్తారు, ఈ పాడేవాడు ఇన్ని ఆలోచనలతో ఉండగా ఆ పాట ఏమిటా పాట, దైవ చింతన, నామస్మరణ జరుగుతోంది. మధుర మధుర మురళీ ఘన శ్యామ, మధురాధిపతే రాధే శ్యామ, సూరదాస ప్రభు హే గిరిధారి, మీరా కే ప్రభు హృదయ విహారి అనే పాట సాగుతోంది. వెనకాల ఎక్కడో చివర్లో ప్రశాంత్ నిలయంలోనో సమితిలోనో ఒక సభలోనో కూర్చుని ఆ పాట పాడుతూ ఆ భక్తుడిలో తన్మయత్వంలో నిండిపోయి ఉన్నాడు. ఆ భక్తుడు ఆ పాటగాడి గురించి ఆలోచించట్లా. స్వామి చెప్పే విషయం ఇది. ఆ భక్తుడు ఆ పాటనే ఆలోచిస్తున్నాడు. ఎవరు పాడుతున్నారో ఏమీ తెలియదు. ఆ పాటలో ఆ దైవ చింతన చేస్తూ ఉన్నట్ట. సో స్వామి చెప్తారు, ఒక గొప్ప ప్రబోధ, గొప్ప మెసేజ్ ఇక్కడ స్వామి ఏమిచ్చారంటే, మీరు ఆ పాట కావండి, మీరు ఆ పాట కాండి. మీరు పాడుతున్నారని అనుకోవద్దు. స్వామి అంటారు, డోంట్ బికమ్ ద సింగర్, బికమ్ ద సాంగ్ ఇట్ సెల్ఫ్. మనం సాంగ్ గా అయిపోయినప్పుడు ఇంకా మనం ఎలా పాడుతున్నాము, ఏం పాడుతున్నాము, ఏం మనకు తెలియదు. ఆ భావనలో మనం వెళ్ళిపోతాం. ఆ విధంగా మన జీవితాల్ని మలుచుకోవాలి. లైఫ్ ఇస్ ఎ సాంగ్, సింగ్ ఇట్ అంటారు స్వామి. లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్. లైఫ్ ఇస్ ఎ గేమ్, ప్లే ఇట్. లైఫ్ ఇస్ ఎ డ్రీమ్, రియలైజ్ ఇట్. ఎంత అద్భుతమైన మెసేజ్ ఇది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే, స్వామితో ఎలా కనెక్ట్ కావాలి. మేబీ ఒక 2 ఇన్సిడెంట్స్ తో చెప్తాను బ్రదర్. పాపం మీకు చాలా లేట్ అయిపోతుంది. స్వామితో ఎలా కనెక్ట్ కావాలి, హౌ టు కనెక్ట్ విత్ స్వామి. ఈ రోజున మనకి కనిపించినదే వినిపిస్తుంది, వినిపించినదే కనిపిస్తుంది. స్వామి అన్నారు ఆ రోజుల్లో, వినిపిస్తోంది కానీ కనిపించదు, కనిపిస్తోంది కానీ వినిపించదు. ఈరోజు మనకి భౌతికంగా స్వామి కనిపించకపోయినా స్వామి బోధ, స్వామి మెసేజ్ వినిపిస్తూనే ఉంది. ఎలా వినిపిస్తోంది? ఈ రోజున సత్యసాయి సాహిత్య వెబ్సైట్కి వెళ్తే మీరు, శ్రీ సత్యసాయి సాహిత్య వెబ్సైట్, అందులో స్వామి డిస్కోర్స్లు అన్నీ ఉన్నాయి. వేల డిస్కోర్సులు అన్ని అందులో నింపి పెట్టారు మన మీడియా సెంటర్ వారు. రోజు మనం ఒక డిస్కోర్స్ విన్నా చాలు, మన జీవితాలు తరిస్తాయి. విశ్వవిద్యాలయం ప్రారంభం రోజుల్లో, సత్సాయి యూనివర్సిటీ ప్రారంభించిన రోజుల్లో విద్యార్థులకు స్వామి భౌతికంగా దగ్గరగా ఉండి ఎంతో అపారమైన అవకాశాలు ఇస్తూ ఉండేవారు. సంభాషణలు, ఇంటర్వ్యూలు ఆ రోజుల్లో సర్వసాధారణంగా కనిపిస్తూ ఉండేవి. భగవాన్ వారికి ఎంతో సంభాషణ భాగ్యాలు ఇస్తుండేవారు. స్వామి ఒక రోజున స్వామి పిల్లలతో మాట్లాడుతూ ఇంటర్వ్యూ రూమ్ లో ధ్యానం గురించి చెప్తున్నారట.
మెడిటేషన్ ఎలా చేయాలి, ఎట్లా మనం ఏ విధంగా ఆ సాధనలో ఉండాలి, ఒక కాంతిపై లేకపోతే ఒక నిర్దిష్ట రూపంపై అంటే ఎలా మనం కాన్సన్ట్రేట్ చేయాలి, దృష్టి పెట్టాలని, నా రూపాన్ని ధ్యానించండి అని చెప్తూ ఒక సందర్భంలో ఎన్నడూ చెప్పిన ఒక విషయాన్ని స్వామి పలికారు ఆ ఇంటర్వ్యూ సెషన్ లో. ఆయన తన చుట్టూ కూర్చున్న విద్యార్థులని చూసి తనను తాను చూపిస్తూ, ఈ శరీరం వెనుక మీరు ఇంకెంతకాలం పరిగెత్తాలనుకుంటున్నారు అని అడిగారు పిల్లలందరినీ. అందరూ చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. పిల్లలు, ఏంటి స్వామి ఈ విధంగా మాట్లాడుతున్నారు, స్వామి ఏంటి తన శరీరం వైపు ఎంతకాలం పరిగెత్తాలనుకుంటున్నారు, ఏంటి ప్రశ్న అని వారికి అర్థం కాలేదు. వారికి ఎందుకో ఒక కన్ఫ్యూజన్ మొదలైంది, ఎందుకు ఇలా అన్నారని. వెంటనే స్వామి ఒక మాట అన్నారట. ఒక నిర్ణయాత్మకమైన స్వరంతో స్వామి ఈ విధంగా చెప్పారట. కనిపించని స్వామి కనిపించే స్వామి కన్నా శక్తిమంతుడు అన్నారు స్వామి. స్వామి అన్నారట, అన్సీన్ స్వామి ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ సీన్ స్వామి. కనిపించే స్వామి కంటే కనిపించని స్వామి చాలా పవర్ఫుల్ రా అని స్వామి 96లో చెప్పారట. దీని అర్థం ఏమిటి? విద్యార్థులందరూ ఆశ్చర్యపోయారు. భగవాన్ ఈ విధంగా వివరించారట. కనిపించని వేర్లు చెట్టును పోషిస్తాయి, కనిపించని పునాది భవనానికి ఆధారం. అదేవిధంగా కనిపించని శక్తి కనిపించే శక్తి కన్నా శక్తివంతమైనది అని స్వామి చెప్పి ఈ విధంగా సుబోధ చేశారు. భగవాన్ చెప్పిన వెంటనే స్వామి, ఈ కనిపించిన స్వామిని మేము ఎలా చూడాలి, ఎలా సంప్రదించాలి, ఎలా మేము కనెక్ట్ అవ్వాలి స్వామి అని స్వామిని అడిగారు పిల్లలు. నన్నెందుకు అడుగుతున్నావు, నువ్వు పిహెచ్డి చేసావు కదా, నీకు తెలుసుండాలి అని స్వామి ఆ అబ్బాయిని ప్రశ్నించారట. వెంటనే స్వామి ఆ రహస్యాన్ని, చెప్పండి స్వామి, మేము వినాలనుంది మిమ్మల్ని, కనిపించిన స్వామిని మేము ఎలా పట్టుకోవాలి అని స్వామిని అడిగారట పిల్లలందరూ. నేను మొదటి నుంచే చెప్తూనే ఉన్నాను రా మీ అందరికీ, ప్రేమ 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 అదే మార్గం అన్నారు స్వామి. ఏమిటి ప్రేమ మార్గం? మీరు అందరిలో ఉన్న నన్ను ప్రేమించండి, మీరు అందరిలో ఉన్న నన్ను సేవించండి అని స్వామి చెప్పి, మీరాబాయి గురించి చెప్పి, అదృశ్య కృష్ణుడితో అద్భుతమైన సంబంధాన్ని ఏర్పరచుకుంది మీరాబాయి. అదే ప్రేమ అంటే. ఆ ప్రేమ వల్లే సాధ్యమైంది. ఆ కనిపించని సాయి పట్ల వారి ప్రేమ మనం ఈ విధంగా స్వామి మన వైపు మన దృష్టిని మలుచుకోవచ్చు. మనలోని ప్రశాంతత యొక్క లోతైన నిల్వలను అన్లాక్ చేసినప్పుడు కనిపించని సాయిని మనం ప్రేమించవచ్చు. మనం ప్రేమిద్దాం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ముందుకు వెళ్దాం. అదే విధంగా నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే, కనిపించిన సాయి కంటే శక్తిమంతుడు. నెక్స్ట్ స్లైడ్. సంపూర్ణ శరణాగతి. ఎప్పుడు ఈ సంపూర్ణ శరణాగతి కలుగుతుంది? మన భావం, మన హృదయాలు భక్తి భావంతో నిండినప్పుడు, స్వామి అంతా నువ్వే, నాదేమీ లేదు అనే శరణాగతి భావనతో నిండినప్పుడు మనం స్వామికి చేరువ అయిన వాళ్ళం అవుతాం. మనం ఈ సత్సంగంలో మనందరం నేర్చుకున్నది ఏమిటంటే, మొట్టమొదటిగా ఏ విధమైన భక్తి ప్రపత్తులు మనలో నింపుకోవాలి. అదేవిధంగా మీరాబాయి యొక్క భక్తి ఏ విధంగా ఉండింది, స్వామి వారి మెసేజెస్ ని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, సత్యసాయి విద్యార్థులం మనం ఏ విధంగా కాగలము, అదే విధంగా మీ ఆజ్ఞని వెంటనే ఐఆమ్ రెడీ స్వామి అని ఎప్పుడు చెప్పగలము, స్పిరిచువల్ లైఫ్ ని ఎలా గడుపగలము, అదేవిధంగా స్వామికి ఎంత దగ్గరగా మనం అవ్వగలము, గానంతో స్వామిని ఎలా మనం చేరు అవగలము, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను శ్రీకాకుళం సమితి, సత్యసాయి ఆర్గనైజేషన్ శ్రీకాకుళం జిల్లా, బాల్ వికాస్ గురూస్, స్టూడెంట్స్ అందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఒక చిన్న పాటతో
స్వామి వారి ఒక చిన్న పాటతో ఈ సత్సంగాన్ని మనం ముగించుకుందాం. దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా, సాయి దైవమా, దిక్కులేని దీన జనుల బ్రోవ వచ్చిన దైవమా, మా దైవమా, సాయి దైవమా, మా దైవమా, సాయి దైవమా. దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా, సాయి దైవమా, పతిత పావన పాపనాశక సత్యలోకవాసి సాయి దైవమా, కరుణ చిలికి కైవల్యమొసగే ప్రాణరూపా దైవమా, మా దైవమా, సాయి దైవమా, మా దైవమా, సాయి దైవ. స్వామి, మీరు తప్ప మాకే దైవమో తెలియదు, మీరు తప్ప మాకు ఏ దారి లేదు, మీరు తప్ప మాకెవరూ లేరు. నిన్న దైవమగు సాయి మనసే వెన్న పూసరన్నా, అన్ని ఎడల మన ఉన్నతి కోరెడి కన్న తండ్రి రన్నా. సాయి రామ హే ఘన శ్యామ, గుప్పెడు అటుకులు తిని శ్రీకృష్ణుడు సంపదలందించేరన్నా. ఏమాసింపకనే ఎందరెందరికో సకలము అందించును మన సాయి కృష్ణుడన్నా. ఏ నామమైన ఏ రూపమైన సాయిమయమే రన్నా. మిన్న దైవమగు సాయి మనసే వెన్న పూసరన్నా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్. శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సాయిరామ్. సాయిరామ్ అన్నా. సాయిరామ్. అసలు ఆ ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అసలు మాటలు అనేవి రావట్లేదు. అంత అద్భుతంగా నేను మ్యూజికల్ చెప్పి మా గురువుస్ చెప్పడం జరిగింది, కానీ మ్యూజికల్ సత్సంగ్ కంటే కూడా ఇంకో 10 మెట్లు ఎక్కువే చెప్పారనమాట మీరు. నిజంగా ఎంత ఆర్తితో ఎంతో ఆర్ద్రతతో మీరు చెప్తున్న సెషన్ ఇంకాసేపు ఉంటే నిజంగా ఏదో ఒక బీచ్ ఒడ్డున కూర్చొని, ఒక సముద్రపు ఒడ్డున కూర్చొని ఆ సాయినామ సంకీర్తన చేసుకుంటున్నంత హాయిగా ఉందన్నమాట ఈరోజు సెషన్. ఇంకా ఇంతకు ముందు కూడా చాలా సెషన్స్ జరిగాయి. ప్రతి సెషన్ కూడా ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఏ సెషన్ కా సెషన్, ఏ స్పీకర్ కా స్పీకరే ప్రత్యేకం. కానీ ఈరోజు మీరు మాట్లాడుతుంటే ఒక మంచి తెలుగు అబ్బాయి అనమాట, చక్కగా మన తెలుగు అబ్బాయి మాట్లాడుతున్నాడు, మన ఇంట్లో పిల్లాడు మాట్లాడుతున్నాడు అనే విధంగా ఈరోజు సెషన్ అనిపించింది. వెరీ 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 హ్యాపీ బ్రదర్. అసలు ఎన్నిసార్లు స్వామి అనుగ్రహం. ఈరోజు మీ రూపంలో స్వామి మా బాల్ వికాస్ గురూస్ అండ్ గ్రూప్ 4 స్టూడెంట్స్ ని కూడా స్వామి అనుగ్రహించారనే మేము భావిస్తున్నాము. అండ్ ఇట్లా అడగచ్చో లేదో నాకు తెలియదు, కానీ మా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నేను రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడైనా మీ కన్వీనియంట్ టైంలోనే శ్రీకాకుళం జిల్లాని మీరు ఫిజికల్ గా విజిట్ చేసి ఒక చక్కటి మ్యూజికల్ సింఫనీ కానీ, స్వామి కంప్లీట్ గా స్వామి విశేషాలతో కూడుకున్న ఒక సత్సంగం కానీ నిర్వహిస్తారు. నాకు అంటే ముందు చెప్దాం అనుకున్నా, సారీ టు ఇంటరప్ట్ యూ. స్వామికి శ్రీకాకుళం భక్తులు, శ్రీకాకుళం నుంచి వచ్చిన సమితి ఎంత ప్రేమో ఆ రోజులో మేము చూసేవాళ్ళం. ఆ రోజులో ఒక ప్రొసెషన్ లాగా వచ్చేవారు శ్రీకాకుళం నుంచి.
ఎంత ప్రేమో స్వామికి ఆ చిన్న చిన్న పాటలు చేసుకుంటూ స్వామి ముందు ఆది నారాయణుడే సాయి నారాయణుడై భక్తిలోన వెలసినాడే భక్తుల కాపాడినాడే అని చేసుకుంటూ స్వామి దగ్గర నృత్యాలు చేసుకుంటూ వచ్చేవారు. నేను స్టూడెంట్స్ అంతా చూస్తున్నప్పుడు స్వామి చూసారా వాళ్ళ భక్తి ఎలా ఉందో. స్వామి చాలా ప్రేమ. శ్రీకాకుళం జిల్లా పైన నిజంగా నా గొప్ప అవకాశం, ఇది గొప్ప భాగ్యంగా నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సాయిరామ్. అండ్ అన్న, ఇప్పుడు మీరు పాడుతూ చక్కగా శ్రీకాకుళం వాళ్ళు ఇట్లా పార్టిసిపేట్ చేశారని చెప్పారు కదా. ఆ రోజుల్లో పర్తియాత్రలు శ్రీకాకుళం జిల్లా నుంచి నిర్వహించుకుంటున్న ఆ సభ్యులు, అంటే అప్పటి సభ్యులు కూడా ఈ రోజు మన ఈ సెషన్ లో పార్టిసిపేట్ చేశారు. అండ్ చాలా మంది ఉన్నారు. అండ్ మోరోవర్ మా డిపి గారు కూడా జాయిన్ అయ్యారు. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. అంకుల్ ఉన్నారా? సాయిరామ్ శశి. అంకుల్, చాలా బాగుంది సాయి ప్రభాకర్ గారు ఉపన్యాసం. సూపర్ సూపర్, చాలా బాగుంది. స్వామి అనుగ్రహం మీ ద్వారా మాకు అందించినందుకు ధన్యవాదాలు సాయిరామ్. సాయిరామ్ సార్, కృతజ్ఞతలు. సాయిరామ్ సాయిరామ్. అండ్ సాయం అన్న, అదే మనకి బహుశా మీకు లేట్ అవుతుందేమో అని మేము భావిస్తున్నాము. బట్ ఎప్పటికా అంటే ప్రతి సెషన్ లో కూడా ఇది ఆనవాయితీగా వస్తోంది. ఈ టాపిక్ కి సంబంధించి మా సభ్యులు ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే వీ కెన్ టేక్ అప్ టు 2 questions. ఒక 2 questions ని మనం ఈ రోజుకి అంటే కాలం కూడా కాలాతీతం అయింది కాబట్టి అందరికీ ఆలస్యం అవ్వకూడదు. సో అందుకు ఎవరైనా మీరు అన్మ్యూట్ చేసి ఒక 2 questions వరకు మనం తీసుకున్నాం ఈరోజు. సోదరులు సాయి ప్రభాకర్ గారిని ఎవరైనా అడుగుతారంటే యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ ఏ క్వశ్చన్ రిగార్డింగ్ దిస్ టాపిక్. సాయిరామ్. సాయిరామ్ సార్, ప్రభాకర్ గారు సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. సార్ అది ఈ కనిపించే దేవుని కంటే అంటే కనిపించని దేవుడు పవర్ఫుల్ అని నేను ఈ అనంత మహిమల సత్యసాయిలో చదివాను సాయిరామ్. కానీ దాంట్లో తక్కువ మ్యాటర్ ఉంది. మీరు ఇది వివరంగా చెప్పారు ఇవాళ చెప్పేటప్పుడు. దీన్ని మాకు ఏదైనా అంత సాహిత్య రూపంలో మాకు లభ్యమవుతుందా? తప్పకుండా సార్, ఇస్తాను సార్. శశికాంత్ బ్రదర్ తో షేర్ చేస్తాను. ఓకే ఓకే సాయిరామ్, థ్యాంక్ యూ. అలాగే సార్. ఓకే ఓకే సాయిరామ్. సాయిరామ్, ఎవరికైనా ఈ టాపిక్ కి సంబంధించి కానీ లేదా ఏదైనా ఆధ్యాత్మిక సందేహాలు ఉన్నా సరే సోదరుల్ని అడగచ్చు. అండ్ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వారితో సంభాషించే అవకాశం కూడా చాలా దొరకదు మనకి. ఎందుకంటే మనం పుట్టపర్తి వెళ్ళినా సరే ఎప్పుడు చూసినా రేడియో స్థాయిలో బిజీగా ఉంటూనే ఉంటారు. అండ్ ఈ రోజు మనకి సెషన్ దొరకడం కూడా చాలా అపురూపం అన్నమాట ఈరోజు. కాబట్టి ఎవరైనా మీరు వారితో ఏదైనా సందేహాలు అడగాలంటే యూ కెన్ అన్మ్యూట్. లేదా మాకు పంపినా మేము అడుగుతాం. లేదంటే ఈ సెషన్ ఇక్కడతో ముగించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాకు త్రూ వాట్సాప్ పంపిస్తే నేను బ్రదర్తో షేర్ చేస్తాను. దానికి వారి సమాధానం మనకి పంపడం జరుగుతుంది. ఎవరైనా అడగాలనుకుంటే అడుగుదాం, లేదంటే వీ కెన్ క్లోజ్ ద సెషన్. సాయిరామ్ బాబా. సాయిరామ్. సాయిరామ్ బాబా. మీరు స్వామి గురించి అంటే ఒక తండ్రి గురించి ఒక అబ్బాయి ఎంత చక్కగా చెప్తున్నాడో అనిపించింది మాట మీరు చెప్తున్నటువంటి. అయితే ఈ రోజు అదే బాల వికాస్ లోని 10th కి ఈ రోజు ఏ పీరియడ్స్ లేవు, మీరు ఒక క్లాస్ చెప్పండి అనేసి అన్నారు. అయితే యువతకి ఎటువంటి సందేశం, ఈ ఆధ్యాత్మిక సందేశం ఇవ్వాలనేది మాకు తెలియచేస్తే, ఎప్పుడైనా ఇటువంటి అవకాశం స్వామి ఇస్తే మేము ఆ విషయాన్ని తెలియచేస్తాం. సాయిరామ్ బాబు. సాయిరామ్ అమ్మా, తప్పకుండా అమ్మా, తప్పకుండా. స్వామి తప్పకుండా అవకాశం కుదిరినప్పుడు స్వామి చెప్తారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ స్పిరిచువల్ జర్నీ ఎలా ఉండాలంటే, ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టిల్ ద ఎండ్ అండ్ ఫినిష్ ద గేమ్ అంటారు స్వామి. అంటే మనం ఫాలో ద మాస్టర్ అంటే మన గురువుని. స్వామి చెప్పారు, గుర్తుందా మీకు? ఫస్ట్ ఇన్సిడెంట్ లో మన రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే స్వామితో ఆ వినాభావ సంబంధం, నన్ను గురువుగా తీసుకోండి మీరు అన్నారు స్వామి. మీరు ఉండండి అన్నారు. సో ఫాలో ద మాస్టర్, ఆయన ఫాలో అయ్యి ఫేస్ ద డెవిల్. డెవిల్ అంటే ఇక్కడ ఏదో భూతమో లేకపోతే దయ్యమో కాదు. ఇక్కడ
డెవిల్ అంటే ఇక్కడ కష్టాలు, ఒకలాంటి ఒడుదుడుకులు వచ్చినప్పుడు ఆయనే మనకి ఆ స్ట్రెంగ్త్ ని ఇస్తారు. ఫేస్ ద డెవిల్, ఫైట్ టిల్ ద ఎండ్ అంటారు స్వామి. అంటే చివరి దాకా పోరాడండి. దేనికి పోరాడాలి? స్వామి అనుగ్రహానికి, స్వామి కరుణకి, స్వామి ఆశీస్సులకి. ఫైట్ టిల్ ద ఎండ్ అండ్ ఫినిష్ ద గేమ్. ఫినిష్ ద గేమ్ అంటే ఈ ఆటని ముగించండి. ఆ ఆట ఎప్పుడు ముగుస్తుంది? మనకి స్వామి కనిపించినప్పుడు, ఆ ఆత్మ సాక్షాత్కారం అయినప్పుడు అని స్వామి చెప్తారు ఓ పద్యంలో, పట్టినదేదియో పట్టనే పట్టితివి, పట్టు విడివిడిదాకా. అంటే ఆ పట్టు వదిలిన విక్రమార్కుల్లాగా మనం ఉండాలి స్వామి దగ్గర అని స్వామి చెప్తారు. అప్పుడు స్వామి అంటారు, దేవుడు ఇంకా విసిగిపోయినా ఇచ్చేయాలి, లేకపోతే దేవుడు కరుణతో ఇచ్చేయాలి, ప్రేమతో ఇచ్చేయాలి. అంటే మనం అడిగినది ఏదైనా స్వామి ఇస్తారు. కానీ ఆ పట్టు గట్టిగా ఒక ఉడుం పట్టులాగా ఉండాలి స్వామి దగ్గర. ఎలాంటి పట్టు? ఉడుం పట్టు, ఒక గట్టి పట్టు. ఎలాంటివి అడగాలి? మనం స్వామిని ఏం అడగాలి? స్వామి ఒకసారి అన్నారు, ఏం అడగాలి స్వామిని అంటే, స్వామి ఇది కావాలి, అది కావాలి, అది కాదు. స్వామి మీరే కావాలి అని అడగాలి అని స్వామి చెప్పారు. స్వామి మీ దగ్గర ఉంటే అన్ని మీ దగ్గరకు వచ్చినట్లేరా అన్నారు స్వామి. సో మనం స్వామిని ఏం ప్రార్థిద్దాం? మనకి డిజైర్స్ ఏమీ ఉండద్దు. మనం అన్ని తీసేసి ఒక డిజైర్లెస్ స్టేట్, ఒక అమనస్కమైన స్టేట్కి వెళ్ళిపోయి, స్వామి మాకు మీరే కావాలి, ఇంకేం వద్దు అని ఆ ప్రార్థన లెవెల్కి మనం ఎదగాలి. మనందరం దానికి పాటుపడాలి, మనం కృషి చేయాలి. సాయిరామ్. సాయిరామ్ బాబు. బాగుంది. యా సాయిరామ్. ఇంకెవరైనా ఒక్క క్వశ్చన్ తీసుకుందాం. ఎవరైనా అడుగుతానంటే అడగచ్చు, లేదంటే వీ కెన్ కన్క్లూడ్ ద సెషన్. శశికాంత్. యా అంకుల్, ప్లీజ్ అడగండి అంకుల్. సాయిరామ్. మనము గ్రూప్ 4 తో కలిపి యూత్ సెషన్స్ కూడా మన యువ వికాస్ కలిపి ఒక రోజు సెషన్ పెడితే బాగుంది. ప్రభాకర్ సార్తో సార్. సాయిరామ్. సాయిరామ్ ప్రభాకర్ అన్న, మనం అంటే ఈ నెల నుంచే ఆ ప్రాజెక్ట్ యాక్చువల్ గా స్టార్ట్ అంటే ఎప్పటి నుంచో ఉంది. ఈ నెల నుంచి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే బాల్ వికాస్ ఎట్లాగా నిర్వహించుకుంటున్నామో, బాల్ వికాస్ మిస్ అయిన పిల్లలు కూడా ఉంటున్నారు యువతలోని. అంటే వాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, అయ్యో మేము బాల్ వికాస్ మిస్ అయ్యాం, మాకు బాల్ వికాస్ అనే విద్య ఉందని కూడా తెలియదు అని ఆ స్వామి ఫోల్డ్ లోకి కాస్త ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. సో ఇటువంటి వాళ్ళ కోసం, ఇటువంటి టీనేజర్స్ అండ్ యువత కోసం కూడా ఒక యువ వికాస్ అని చెప్పి కార్యక్రమం ఇప్పటి నుంచో ఉంది. దాన్ని మేము మళ్ళీ రీలాంచ్ చేసాం ఈ మంత్. అది మంత్లీ ఒక క్లాసే ఉంటుంది. హోప్ మీకు ఎక్కడో ఒక దగ్గర అవకాశం దొరుకుతుంది, స్వామి ఇస్తారని మేము భావిస్తున్నాం. అలాగా మీరు కూడా ఒక లైవ్ సెషన్, ఇదేంటంటే కాలేజెస్ లో కానీ లేదా మన మందిర్స్కే కాలేజ్ పిల్లల్ని ఇన్వైట్ చేసి మనం నిర్వహించడం జరుగుతుంది. సో మీకు ఎప్పుడు అవకాశం చిక్కినా అంటే నేనే రిక్వెస్ట్ చేస్తాను, మీ టైం కానీ ఒక రోజు ఇవ్వగలిస్తే ఆ టైంకే మనం ఖచ్చితంగా ఒక సెషన్ పెట్టుకుందాం. అంకుల్ అదే అడగబోతున్నారు. నేను ప్రయత్నిస్తానంటే ఇక్కడ పరిస్థితి పుట్టపర్తిలో చాలా టైట్ గా ఉంటుంది. మేము ప్రయత్నిస్తాం. అవునండి. యా అంకుల్, అదే యాక్చువల్ గా ఈ సెషన్ కూడా వారు దొరకడం చాలా కష్టమైంది. ముఖ్యంగా రేడియో సాయి యానివర్సరీ, తెలుగు యానివర్సరీ ఒకటి అయింది కదా మొన్న. సో దీని వల్ల కాస్త అంటే చాలా మంది ఇప్పుడు పర్తియాత్ర ఉండేసరికి ఖచ్చితంగా ఈ పాట పాడాలని ఖచ్చితంగా పిలుస్తారు. సో ముందే స్కెడ్యూల్స్ అనేవి ఫిల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట వాళ్ళవి. డెఫినెట్లీ అంటే అన్న మీరు వస్తే చాలా హ్యాపీ. అండ్ కాదు అంటే ఇది మనస్ఫూర్తిగా చింతన చేసుకోవడం నాకు భాగ్యాన్ని ఇచ్చారు. సో మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మొన్న మీ పట్టియాత్ర కూడా చాలా బాగున్నాయి. శ్రీకాకుళం వాళ్ళవి ఎంతో అద్భుతంగా, చాలా భక్తిపూర్వకంగా జరిగాయి. నిజంగా శ్రీకాకుళం వాళ్ళు ఏది చేసినా చాలా చాలా భక్తితో ఉంటుంది. చాలా బాగుంది. స్వామి అనుగ్రహం అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్ అన్న. ఎన్నిసార్లు అది చెప్పినా కృతజ్ఞతలన్నీ కూడా స్వామి వారికే చేరుతాయి. అంటే మీకు మేము చెప్పడం లేదు, ఈ కృతజ్ఞతలన్నీ కూడా భగవాన్ బాబా వారికి చెప్తాం. ఈ రోజు ఒక అద్భుతమైన సెషన్ ని మాకు అనుగ్రహించినందుకు
ఆ స్వామి వారికి ఎన్ని వేల ఎన్ని లక్షల కోట్ల నమస్కారాలు తెలిపినా అవి తక్కువే అవుతాయి. వెరీ హ్యాపీ అన్న. డెఫినెట్ గా మీరు ఫిజికల్ గా వచ్చి ఒక సెషన్ అనేది తీసుకుంటారని మేము అది ఎప్పటికైనా అంటే ఇది కంపెల్ చేయట్లేదు, ఎప్పటికైనా సరే మీరు వచ్చి తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము. అండ్ బాల్ వికాస్ గురువులు అండ్ బాల్ వికాస్ విద్యార్థులు కూడా అందరూ కూడా ఈ సెషన్ ఎంజాయ్ చేసి ఉంటారని మేము భావిస్తున్నాం. అండ్ ఇది ఒక మన ఆధ్యాత్మిక ప్రగతికి ఇది ఒక మరొక స్టెప్ పడడానికి ఇది ఒక మంచి మార్గం, ఒక సన్మార్గం అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అండ్ ఈరోజు ఎంతో బిజీ స్కెడ్యూల్ లో కూడా వచ్చిన శ్రీ సాయి ప్రభాకర్ గారికి మన శ్రీకాకుళం జిల్లా సత్యసాయి సేవా సంస్థల తరపున మరొక్క మారు స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనందరి తరపున ప్రార్థిస్తూ